హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెవెన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనము లైనెక్స్లో భాగంగా మనము రెగ్యులర్గా యూజ్ చేసే ఒక 100 కమాండ్ గురించి వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఎవరైతే లైనెక్స్ కొత్తగా నేర్చుకుంటున్నారో, అలాగే ఎవరైతే లైనెక్స్ పైన ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళకి వచ్చేసి మీకు ఇది 100% అనేది యూజ్ అవుతుంది. సో మీకు ఈ 100 కమాండ్స్ తెలిస్తే మీకు 50% ఆఫ్ లైనెక్స్ అనేది వచ్చినట్లే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే లైనెక్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకు కూడా. సో మరిన్ని మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 1 by 1 కమాండ్స్ అనేవి ఈజీగా క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము మోస్ట్ రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ls కమాండ్. ls ఏంటంటే లిస్ట్ అన్నమాట, లిస్ట్ కమాండ్. సో ఇప్పుడు నేను ls టైప్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తున్నాయంటే ఫోల్డర్స్ కానీ లేక ఫైల్స్ కానీ నాకు సైడ్ బై సైడ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇలా ls యూజ్ చేస్తే మనకు డైరెక్టరీస్ కానీ ఫోల్డర్స్ కానీ చూడొచ్చు. సో ఇక్కడ లైనెక్స్లో మనము ఏదైతే డైరెక్టరీస్ అంటామో, సో డైరెక్టరీస్ అంటే మనకు విండోస్లో ఫోల్డర్స్ అని అర్థం. సో ఇప్పుడు వచ్చేసి నేను వీటిని 1 by 1 వచ్చేలా చేయాలనుకుంటున్నాను, అంటే ఒకదాని కింద ఒకటి వచ్చేలా చేయాలనుకుంటున్నాను. సో దానికి వచ్చేసి నేను యూజ్ చేస్తున్న కమాండ్ ఏంటంటే ll అంటే లాంగ్ లిస్ట్ అన్నమాట. సో లాంగ్ లిస్ట్ చేసేది మనకు 1 by 1 అనేది ఇలా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే బ్లూ కలర్ చూస్తున్నారో అవి వచ్చేసి మీకు డైరెక్టరీస్ అన్నమాట. సో మీకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీకు స్టార్టింగ్లో డి అని ఉంటే అది డైరెక్టరీ, అలాగే వచ్చేసి ఇట్లా ఐఫన్తో స్టార్ట్ అయితే అంటే మైనస్లో ఉంది చూడండి, సో అది వచ్చేసి మనకు ఫైల్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇదే కమాండ్ని నేను ఇంకో విధంగా రన్ చేయొచ్చు. సో అదేంటంటే -l అంటే ఏంటంటే ఇక్కడ నేను -l అనేది ఆప్షను. సో -l అనే ఆప్షన్ యూజ్ చేస్తుందంటే లాంగ్ లిస్ట్ ఏదైతే నేను ll టైప్ చేస్తే వచ్చింది అవుట్పుట్, సో l టైప్ చేస్తే కూడా సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇందులో మనకి లిస్ట్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అవి మనకు కంపల్సరీగా తెలియాలి. రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఏంటంటే LRTH అనేది ఈ ఫార్మాట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇలా అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు -l అంటే లాంగ్ లిస్ట్ అన్నమాట. -r అంటే రివర్స్ అంటే మనకి ఏదైతే కొత్తగా లేటెస్ట్గా ఏదైనా ఫైల్ క్రియేట్ అయితే అది వచ్చేసి మనకు ఇక్కడ రివర్స్లో కింద చూపిస్తుంది. సో ఇన్ కేస్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే మనకు కొత్తగా ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నామో అది తెలియాలనుకుంటే మనము -r అనే ఆప్షన్ యూజ్ చేయాలి. అలాగే వచ్చేసి T అంటే టైప్, తర్వాత వచ్చేసి H అంటే హ్యూమన్ రీడబుల్. సో ఇక్కడ చూస్తే మనకు ఈ ఫైల్ యొక్క సైజ్ అనేది కేబీలలో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇన్ కేస్ మనము ఈ H అనే ఆప్షన్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇది చూడండి మనకి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకు బైట్స్లో చూపిస్తుంది. అంటే H అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు హ్యూమన్ రీడబుల్ అన్నమాట. అంటే కేబీ కానీ ఎంబీ కానీ జీబీలో కానీ ఆ ఫైల్ ఏ సైజులో ఉంటే ఆ సైజులో చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు H అని యూజ్ చేయకపోతే మీకు అది బైట్స్లో చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సెకండ్ కమాండ్, అది వచ్చేసి cd కమాండ్. cd అంటే చేంజ్ డైరెక్టరీ. సో మనం ఏదైనా ఒక డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలి అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే cd అని యూజ్ చేస్తాం. cd నేనేం చేస్తున్నాను, ఇక్కడ డైరెక్టరీ ఒకటి ఉంది. సో ఈ డైరెక్టరీ నేను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తే నాకేందైతే cd ప్లస్ ఆ డైరెక్టరీ నేమ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తే ఏమైందంటే ఈ డైరెక్టరీలోకి నేను అంటే నేను అందులోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు ఇంతకుముందు 7 nils అనేది లేకుండే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు 7 nils అనేది వచ్చేసింది. సో ఇన్ కేస్ మీరు ఆ డైరెక్టరీకి వెళ్ళారు, బ్యాక్ రావాలి అని అనుకుంటే cd స్పేస్ /. అనేది ఇస్తే మనకు బ్యాక్ అనేది రావచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు చాలా డైరెక్టరీస్లలో ఉన్నారు, సో మీరు ఒకటేసారి అన్ని డైరెక్టరీస్ బ్యాక్ రావాలంటే cd ///// అలా 3 times ఇస్తే 3 times మనము 3 ఫోల్డర్స్ నుంచి బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి cd కమాండ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి pwd కమాండ్. సో pwd కమాండ్ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. సో ప్రజెంట్ మనము ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాం తెలుసుకోవడానికి pw అని కొడతాము, అంటే మనం ఏ పాత్లో వర్క్ చేస్తున్నాం. సో నేను ప్రస్తుతానికి /rootలో ఉన్నాను. నేనేం చేస్తున్నాను,
నేనేం చేస్తానంటే ఎల్ఎల్ టైప్ చేసి ఇక్కడ నాకు 7 hills అనే డైరెక్టరీ ఉంది కదా, సో ఈ డైరెక్టరీలోకి నేను ఇక్కడ 8 hills ఉంది కదా, ఈ 8 hillsలోకి నేను వెళ్ళిపోతున్నాను. సిడి కొట్టి 8 hills అని టైప్ ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ నేను వచ్చేసి 8 hillsలో వెళ్ళిపోయాను. సో తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే మనకు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇంతకుముందు నేను ఎక్కడ ఉన్నాను, స్లాష్ రూట్లో ఉన్నాను, నేను సిడి యూజ్ చేసి 8 hillsలోకి వెళ్ళాను. సో తర్వాత వచ్చేసి నేను మళ్ళీ టైప్ చేసిన పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, స్లాష్ రూట్ 8 hills అనేది డైరెక్టరీ. సో అంటే ఆ పాత్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th కమాండ్ వచ్చేసి క్యాట్ కమాండ్. సో ఈ క్యాట్ కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే లైనక్స్లో ఏదైనా ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి మనం క్యాట్ కమాండ్ అనేది ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేసానంటే క్యాట్ స్పేస్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ యొక్క నేమ్ ఇది ఇచ్చేసి నేను క్యాట్ అని టైప్ చేస్తే నాకు ఏదైతే ఫైల్ ఉందో ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి నాకు ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. సో ఇలా క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనము ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మనము రీడ్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఏంది, పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది కదా. సో అలా కాకుండా మనం పై నుంచి చదువుకుంటా రావాలి అని అనుకుంటే అప్పుడు వచ్చేసి మనము లెస్ కమాండ్ యూజ్ చేయాలి. అది వచ్చేసి 5th కమాండ్ లెస్ ఆర్టికల్. ఓకే, ఇలా ఇస్తే మనకు పైనుంచి మనము చూడొచ్చు. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ ది ఫైల్ అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ పోతే మనము నెక్స్ట్ లైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా విధంగా మనము లైన్ బై లైన్ రీడ్ చేసుకుంటూ చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెస్ లాగే మనకి ఇంకొక కమాండ్ ఉంటుంది, మోర్ కమాండ్ ఉంటుంది. సో ఈ మోర్ కమాండ్తో కూడా మనము రీడ్ చేయొచ్చు. సో సేమ్ లెస్ లాగానే సో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చేసి మనము రీడ్ అనేది చేయొచ్చు. సో అలాగొచ్చేసి మనకు ఈ ఆర్టికల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఇన్ఫర్మేషన్ని మనము ఓన్లీ ఫస్ట్ 5 లైన్స్నే చదవాలనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ 3 లైన్స్నే చదవాలనుకుంటున్నాను, లేదంటే 15 లైన్స్నే రీడ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనము యూజెస్ కమాండ్ వచ్చేసి హెడ్ కమాండ్, ఇది వచ్చేసి 7th కమాండ్. సో ఈ కమాండ్ ఎలా యూజ్ చేయాలని చూద్దాం. సో దానికోసం వచ్చేసి హెడ్ ఐఫన్ నేనేం చేస్తున్నాను 5 పెడుతున్నాను. సో 5 పెడితే ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్లో ఉన్న ఫస్ట్ 5 లైన్స్ అనేది నేను రీడ్ చేస్తాను. సో దానికి వచ్చేసి హెడ్ ఐఫన్ 5 అని పెట్టాను. సో పెడితే మనకి ఏంటంటే ఫస్ట్ ఏవైతే 5 లైన్స్ ఉన్నాయో సో ఆ 5 లైన్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో అలాగే వచ్చేసి మనకు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 8th కమాండ్. సో ఈ ఆర్టికల్ అనే ఫైల్లో నేను కింద చివరి నుంచి ఫస్ట్ లైన్ చివరిలో ఉన్న లైన్ని కానీ చివరి నుంచి 5 లైన్స్ని చదవాలనుకుంటే కూడా మనము యూజ్ చేసుకోవాల్సిన కమాండ్ అంటే టెల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. టెల్ ఐఫాన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ ఆర్టికల్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. సో లాస్ట్ నుంచి 2 లైన్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అలాగొచ్చేసి ఇప్పుడు 9th కమాండ్. సో మనకు టెయిల్ లాగానే మనము టెయిల్లో ఒక ఆప్షన్ యూజ్ చేస్తాము, అది వచ్చేసి టెయిల్ ఐఫన్ ఎఫ్ అని యూజ్ చేస్తాము. సో ఈ టెయిల్ ఐఫన్ ఎఫ్ అని వచ్చేసి మనకు ఎప్పుడు రెగ్యులర్ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక లాగ్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఎలా యూజ్ చేస్తామంటే /లాగ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మెసేజెస్ తీసుకుంటాను. సో ఇప్పుడు సిస్టమ్కి ఎవరైనా కనెక్ట్ అయినా సో ఏమైనా అప్డేట్స్ అంటే వచ్చినా కానీ నాకు ఇక్కడ లాగ్లో అప్డేట్ అవుతాయి. సో వచ్చిన లాగ్స్ వచ్చే అప్డేట్ అనేది నాకు ఇక్కడ కింద వస్తూ పోతుంటుంది అనమాట. సో అలా లేటెస్ట్గా అయితే మనకు లాగ్స్ని రీడ్ చేయాలనుకుంటున్నామో సో లాగ్స్ని రీడ్ చేయాలనుకున్నప్పుడు ఈ టెయిల్ ఐఫన్ ఎఫ్ అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనము నేర్చుకోబోయే కమాండ్ వచ్చేసి డిఫ్ కమాండ్, DIFF కమాండ్. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుంది. సో మనకు ఏదో ఒక చాలా హెల్ప్ అవుతుంది ఏమైనా ఇష్యూస్ని ట్రబుల్ చేయడానికి. సో బేసికల్గా మనం లైనక్స్లో ఏమైనా కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫైల్ని మనము బ్యాకప్ అనేది తీసుకుంటాం. సో బ్యాకప్ తీసుకుంటే సపోజ్ ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది అనుకోండి. సో నేను ఇక్కడ బ్యాకప్ అనేది తీసుకున్న తర్వాత ఈ ఫైల్ని నేను ఏమైనా మాడిఫై చేస్తాను. సో ఇన్ కేస్ ఎప్పుడన్నా మళ్ళీ మనం రివర్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రీవియస్ ఫైల్లో
అంటే ఏం చేంజెస్ చేసినాం తెలుసుకోవాలన్నప్పుడు ప్రీవియస్ ఫైల్ని ఈ ఫైల్ని కంపేర్ చేసి చూడాల్సి వస్తుంది. సో దానికి వచ్చేసి మనకు డిఫ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సో diff అని పెట్టేసి స్పేస్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాకప్ ఫైల్ని 2 ఫైల్ని ఇస్తున్నాను. ఓకే, ఒరిజినల్ ఫైల్ అండ్ బ్యాకప్ ఫైల్ని ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ వచ్చి చూస్తే మనకు ఏం చూపించట్లేదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఉన్నదని ఏం చెప్పట్లేదు. సో నేను ఏం చేస్తానంటే ఈ బ్యాకప్ ఫైల్లో జస్ట్ ఏం చేస్తున్నానంటే సమ్ డాటా యాడ్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నానంటే బాయ్ అని పెట్టేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. సేమ్ కమాండ్ ఇంతకుముందు రన్ చేసినప్పుడు మనకి ఎలాంటి అవుట్పుట్ ఇవ్వలేదు కదా, డిఫరెన్స్. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెన్స్ ఏముందో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. బాయ్ అనేది చూడండి, ఇక్కడ మనకు డిఫరెన్స్ అనమాట. ఈ లైన్స్లో డిఫరెన్స్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా యూజ్ చేసి మనము డిఫ్ కమాండ్ని ఏదైనా 2 ఫైల్స్ కంపేర్ చేసి దానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనము ఇప్పుడు డైరెక్టరీస్ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం. సో దానికోసం వచ్చేసి ఇప్పుడు యూజ్ చేసే కమాండ్ 11th కమాండ్ mkdir అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఏదైనా డైరెక్టరీని మనము క్రియేట్ చేయాలన్నప్పుడు mkdir అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం mkdir నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డైరెక్టరీ నేమ్ అనేది ఇవ్వాలి. సో డైరెక్ట్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే నా నేమ్ అనేది నేను ఇస్తున్నాను, Shekhar_Raja అని ఇచ్చాను. సో ఇక్కడ చూస్తే నాకు నేను ఏం చేస్తాను, మళ్ళీ LLN టైప్ చేస్తాను. సో LLN టైప్ చేస్తే నాకు ఇక్కడ ఒక డైరెక్టర్ అనేది చూపిస్తుంది. సో ఇలా mkdir కమాండ్ యూజ్ చేసి మనము డైరెక్టరీస్ అనేది క్రియేట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము డైరెక్టరీని క్రియేట్ చేయడం ఎలా అని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం 12th కమాండ్ ఇప్పుడు ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. సో దానికోసం వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే టచ్ అని టైప్ చేసి నేను ఏం చేస్తున్నాను, rani.txt అని ఒక ఫైల్ని ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టచ్ అండ్ ఫైల్ నేమ్ ఇస్తే నాకు ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో దానికోసం వచ్చేసి ఇప్పుడు నేను LL టైప్ చేసి నేను చూస్తే నాకు ఇక్కడ rani.txt అనే ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక మన టచ్ కమాండ్తో మనము ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అనేది చేయొచ్చు. సో మనము ఎంప్టీ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్లో మనము 13th కమాండ్లో ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి అందులో మనం డాటాని యాడ్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు మనము ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం యూజ్ చేస్తున్న కమాండ్ అంటే ఎడిటర్ అన్నమాట. ఇది VI ఎడిటర్. సో దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అందులో చూస్తే మీకు డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ మీకు చెప్తున్నాను VI కమాండ్ గురించి. సో దానికోసం వచ్చేసి ఇప్పుడు నేను ఫైల్ నేము మెన్షన్ చేస్తాను, VI స్పేస్ ఫైల్ నేమ్. ఏ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, నేను test.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఎంటర్ కొట్టాను. సో ఎంటర్ కొడితే నాకు ఇక్కడ మనము అందులోకి ఫైల్లోకి వెళ్ళిపోయినాము. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మనము యాడ్ చేయాలనుకుంటే మనము ఐ టైప్ చేయాలి. ఐ టైప్ చేస్తే మనము ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం కింద అబ్జర్వ్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం. సో ఇప్పుడైతే మనము ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఇలా హలో అని నేను జస్ట్ రాస్తున్నాను ఎగ్జాంపుల్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాయ్ అని టైప్ చేశాను. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం సేవ్ చేయాలని అంటే మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. సో ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ మోడ్లో నుంచి బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏం చేయాలంటే Shift + టైప్ చేయాలి. సో ఈ Shift + టైప్ చేస్తే ఇక్కడ మనము చూడొచ్చు Shift + అనేది వచ్చింది. ఇప్పుడు మనం సేవ్ చేయాలనుకుంటే W right Q2. సో బ్యాక్ వెళ్ళిపోతాం, అంటే ఫైల్ సేవ్ చేసి బ్యాక్ వెళ్ళిపోతాం. ఇన్ కేస్ సేవ్ చేయొద్దని అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ Q పెట్టి ఇక్కడ మనకు ఎస్కలేషన్ ఇస్తే మనకు బ్యాక్ అనేది వెళ్ళిపోతాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దానికైతే ఇది ఫైల్ని రీడ్ అండ్ కిట్ ఓకే రీడ్ చేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో నేను ఇక్కడ LLN టైప్ చేశాను. సో టైప్ చేసి మనకు ఇక్కడ చూసి మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూడాలంటే మళ్ళీ సేమ్ క్యాట్ కమాండ్ యూజ్ చేసి చూడొచ్చు. సో ఇంతకుముందు మనం ఎలా ఏదైతే ఇన్ఫర్మేషన్ హలో అండ్ బాయ్ ఇచ్చామో సో ఇలా
ఫైల్ అనేది మనము విత్ ఇన్ఫర్మేషన్తో ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు విఐ కానీ నానో యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడ మీకు విఐ ఎడిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 14th కమాండ్ సిపి కమాండ్ గురించి తెలుసుకుందాం. సో మనకు సిపి కమాండ్ మనకు బేసిక్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్కువ ఏదైనా ఫైల్ కానీ ఏదైనా ఫోల్డర్ని కానీ కాపీ చేయడానికి సిపి కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సిపి అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ అనుకోండి, దీన్ని నేను బ్యాకప్ తీసుకోవాలి. సో బ్యాకప్ తీసుకోవాలంటే ఏం చేస్తామంటే ఈ ఫైల్ని నేను మెన్షన్ చేస్తున్నాను, అంటే మనం ఎక్కడి నుంచి కాపీ చేయాలన్న సోర్సు, అలాగే వచ్చేసి డెస్టినేషన్ ఎక్కడికి కాపీ చేయాలనుకుంటే అక్కడ మళ్ళీ డెస్టినేషన్. సో నేను ఇక్కడ సేమ్ లొకేషన్లోనే తీసుకుంటున్నాను. సో బ్యాకప్, సో దానికోసం వచ్చేసి నేను అండర్స్కోర్ నా ఐడెంటిటీ కోసం వచ్చేసి బ్యాకప్ ఫైల్ అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ బ్యాకప్ అని పీకేపీ అని పెడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఎంటర్ కొడితే సో నాకు ఇక్కడ మళ్ళీ లిస్ట్ చేస్తున్నాను ఫైల్స్. లిస్ట్ చేస్తే నాకు ఇక్కడ ఫైల్ అనేది కనిపించింది. సో మనము ఈ సిపి అనే కమాండ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ బ్యాకప్ అనేది తీసుకోవచ్చు. సో అలాగొచ్చేసి మనము నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 15th కమాండ్. సో 15th కమాండ్ వచ్చేసి ఎంవి కమాండ్. ఎంవి అంటే మూవ్ అన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎల్ఎల్, సో నేను ఇక్కడ ఈ ఫైల్ బ్యాకప్ ఫైల్ ఉంది కదా, సో ఈ బ్యాకప్ ఫైల్ని నేను వేరే లొకేషన్ మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను ఎంవి స్పేస్ నేనేం చేస్తాను /root, నాకు ఇంకొక డైరెక్టరీ ఉంది అక్కడ 8 hills అని ఉంది. సో నేను అక్కడ 8 టైప్ చేసి ఇక్కడ మనం ట్యాబ్ క్లిక్ చేయాలి. సో అంటే 8 తర్వాత అక్కడ ఏమన్నా నెక్స్ట్ లైన్స్ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఆ ఫైల్ నేమ్ కానీ ఫోల్డర్ నేమ్ కానీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనము అదొక బెనిఫిట్ అనమాట. అంటే కంప్లీట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు లైనెక్స్లో. సో ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. సో ట్యాబ్ చేస్తే మనకు కంప్లీట్గా అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ కొట్టాను. సో ఎంటర్ కొడితే నాకు ఫైల్ అనేది ఇందులోకి ఈ /root 8 hillsలోకి అనేది మూవ్ అయిపోయింది. సో దానికన్నా ముందు నేను అందులోకి వెళ్ళి చూపించే ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎల్ఎల్ టైప్ చేస్తున్నాను. సో ఎల్ఎల్ టైప్ చేస్తే నాకు ఇంతకుముందు ఇది బ్యాకప్ అనే ఫైల్ ఉండే, సో ఇప్పుడు అనేది కనిపిస్తలేదు. సో ఇక్కడ నుంచి అయితే మూవ్ అయింది. సో డెస్టినేషన్కి మూవ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. మనం ఇంతకుముందు నేర్చుకున్న కమాండ్ ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేసి ఎల్ఎస్ వచ్చేసి పాత్ ఇవ్వండి. పాత్ వచ్చేసి ఎంటర్ని కొడితే మనకి ఇక్కడ ఏదైతే ఫైల్ ఇంతకుముందు మనము మూవ్ చేసామో ఆ ఫైల్ వచ్చేసి ఇక్కడికి మూవ్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మనం ఎల్ఎస్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎంబీ కమాండ్ యూజ్ చేసి ఇలా మనము ఈ విధంగా ఒక ఫైల్ అనేది మూవ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేసాం కదా, సో దాన్ని మూవ్ చేశాను. సో ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఎలా చేయాలంటే rm స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే మనకు ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి ఏంటంటే రిమూవ్ చేయాలని అడుగుతుంది. రెగ్యులర్ ఫైల్ యూ వాంట్ టు రిమూవ్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని టైప్ చేసి ఎస్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేయండి. సో ఎంటర్ కొట్టేసి మనకు ఫైల్ అనేది ఇప్పుడు మనకు రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకు ఫైల్ అనేది రిమూవ్ అయిపోవడం జరిగింది. ఓకే, ఇంతకుముందు మనం ఏం చేసాము, జస్ట్ ఫైల్ని రిమూవ్ చేయడానికి rm కమాండ్ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఈ డైరెక్ట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే rm స్పేస్ డైరెక్ట్ నేమ్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. సో నాకు ఇక్కడ డైరెక్టరీ అనేది రిమూవ్ అనేది అవ్వట్లేదు. సో మనకు ఎంటీ డైరెక్టరీ ఉందనుకోండి. సో ఎంటీ డైరెక్టరీని మనం రిమూవ్ చేయాలనుకుంటే యూజ్ చేసిన కమాండ్ అంటే rmdir అనమాట. అది వచ్చేసి మనకు ఇప్పుడు 17th కమాండ్. సో నేను ఏం చేస్తున్నాను, ఒక ఎంటీ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి mkdir రాజా అని క్రియేట్ చేశాను. సో నేను ఎల్ఎల్ టైప్ చేశాను. సో ఇక్కడ నాకు డైరెక్టరీ వచ్చింది. నేను దీన్ని డిలీట్ చేయాలంటే mkdirతో పెట్టి నేను డిలీట్ చేశాను. సారీ, rmdirతో డిలీట్ చేశాను. సో ఎంటీ డైరెక్టరీ అనేది మనకు డిలీట్ అయిపోయింది. సో ఇలాగ వచ్చేసి నాకు ఈ శేఖర్_రాజా అని ఉంది. సో నేను దీంట్లో ఆల్రెడీ నాకు కొన్ని ఫైల్స్ అని నేను క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే rmdirతో డిలీట్ చేయాలనుకుంటే నేను డిలీట్ చేయాలని ట్రై చేస్తే డిలీట్ కాదు. ఎందుకంటే మనకు అందులో మనకు ఫైల్స్ నాట్ ఎంటీ అని చూపిస్తుంది, డైరెక్ట్ నాట్ ఎంటీ అంటే అందులో ఫైల్స్ ఉన్నవి. అందుకోసమని ఈ కమాండ్ అనేది వర్క్ అవ్వట్లేదు rmdir అనేది. సో దీన్ని మనం రిమూవ్ చేయాలి అని అంటే
ఎలా రిమూవ్ చేయాలి, ఒక డైరెక్టరీలో ఫోల్డర్స్తో సహా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే rm-, సేమ్ కమాండ్ rf, ఓకే, రికర్సివ్లో అందులో ఏమున్నా కానీ ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేసేయమని చెప్తున్నాను. సో వచ్చేసి డైరెక్టరీ చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఎంటర్ కొడితే మనకు ఇక్కడ అందులో ఈ డైరెక్టరీ అనేది మనకు రిమూవ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా మనము డైరెక్టరీ అనేది రిమూవ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి wc కమాండ్. సో మనం ఇక్కడ ఏదైనా ఒక లైన్ కానీ లేదంటే ఒక వర్డ్స్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్స్ని రీడ్ చేయాలనుకుంటే మనము wc కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ll అని టైప్ చేశాను. సో టైప్ చేస్తే నాకు ఏంది 1 2 3 4 5, ఓకే, 5 నాకు లైన్స్ వచ్చినాయి అండ్ ప్లస్ ఇక్కడ ఒక టోటల్ 20 ఉంది, 6 ఉన్నాయి. సో వీటిని మనము డైరెక్ట్ కౌంట్ తెలుసుకోవాలనుకుంటే మనం తెలుసుకోవచ్చు. దానికోసం వచ్చేసి wc-l పెడుతున్నాను. సో లైన్స్ అన్నమాట, ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను చూస్తే నాకు 6 లైన్స్ అనేవి అనేది చూపిస్తుంది. సో బేసిక్గా మనము ఇందులో -l అనేది కౌంట్స్ చెక్ చేయడానికి, లైన్స్ కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే క్యారెక్టర్స్ కానీ వర్డ్స్ కానీ యూజ్ చేయడానికి కూడా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. సో మనం రెగ్యులర్ యూజ్ చేసేది wc-l కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 19th కమాండ్. సో 19th కమాండ్ వచ్చేసి ln కమాండ్. ఓకే, ln అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా సాఫ్ట్ లింక్స్ కానీ హార్డ్ లింక్స్ కానీ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఇక్కడ లైనెక్స్లో సాఫ్ట్ లింక్ అంటే ఏంటంటే షార్ట్ కట్స్ అనమాట. విండోస్లో మనకి ఏదైతే షార్ట్ కట్స్ ఉంటావో సో అది వచ్చేసి సో సేమ్ లైనెక్స్లో కూడా సాఫ్ట్ లింక్స్ అనేవి సేమ్ అలానే వర్క్ అవుతాయి. సో ఈ సాఫ్ట్ లింక్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ ll అని టైప్ చేశాను. సో ఇక్కడ చూసాను నాకు ఈ ఫైల్స్ అనేవి ఉన్నవి. సో నేను ఏం చేస్తాను అంటే నాకు ll /root 8 ఉన్న ఫైల్స్ నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నుంచి ll టైప్ చేస్తే నాకు ఇక్కడ ఒక 1 2 3 అనేది ఫైల్ ఉంది. సో నేను డైరెక్ట్లీ దీనికి నేను ఈ /root 8 నేను అనేది షార్ట్ కట్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో అలాంటప్పుడు ఏమంటే ln-s అని పెట్టాలి. సో ఎక్కడ టార్గెట్, సో నేను వచ్చేసి ఇందులో ఉన్న ఫైల్స్ని కానీ రీడ్ చేయాలి కానీ మూవ్ చేయాలి కానీ ఇక్కడ నుంచి చేయాలనుకున్నప్పుడు మనకి సాఫ్ట్ లింక్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనము చేయొచ్చు కదా. సో దానికోసం వచ్చేసి నేను ఇది ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టార్గెట్ మెన్షన్ చేసి తర్వాత వచ్చేసి సాఫ్ట్ లింక్ యొక్క నేమ్ అనేది పెట్టాలి. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ 11 hills అని పెట్టి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి మళ్ళీ నేను ll టైప్ చేస్తున్నాను. సో టైప్ చేస్తే మనకు ఇక్కడ సాఫ్ట్ లింక్ అనేది క్రియేట్ అయింది. సో క్రియేట్ అయింది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకు -l ఉంటుంది. -l ఉంటే అది వచ్చేసి మనకు సాఫ్ట్ లింక్ అన్నమాట. సో ఈ lతో మనము ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. సో ఈ విధంగా చేసి మనము సాఫ్ట్ లింక్ అనేది క్రియేట్ చేస్తాం. సో దానికి యూజ్ చేసిన కమాండ్ వచ్చేసి ln-s అని యూజ్ చేస్తాము. సో ఇన్ కేస్ దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ సాఫ్ట్ లింక్ రిమూవ్ చేయాలంటే జస్ట్ రిమూవ్ -rf, ఓకే, వచ్చేసి నేను దీని యొక్క లింక్ యొక్క నేమ్ ఇస్తున్నాను. ఎంటర్ చేస్తే మనకి మళ్ళీ ll టైప్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు రిమూవ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అలాగే రిమూవ్ చేయాలనుకున్నా కూడా రిమూవ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ కమాండ్ 20th కమాండ్ స్టేట్ కమాండ్. ఓకే, STAT స్టేట్ కమాండ్. సో దీని గురించి తెలుసుకుందాం. సో ll టైప్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నవి. సో ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ ఉందనుకోండి, అది కాన్ఫిగరేషన్ ఫైల్ అనుకోండి, అది లాస్ట్ ఎప్పుడు మాడిఫై అయింది, దాన్ని ఎప్పుడు యాక్సెస్ చేస్తారని తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే స్టేట్ అనేది యూజ్ చేస్తాం. స్టేట్ ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఈ బ్యాకప్ ఫైల్ ఉంది కదా, దీన్ని పెట్టేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఎంటర్ కొడితే మనకు ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. బ్లాక్స్ ఎంత ఉన్నాయి, ఏంటి, రెగ్యులర్ ఫైల్ ఇలా వచ్చేసి దాని పర్మిషన్స్ వచ్చేసి దానికి ఉన్న పర్మిషన్స్ మనకు న్యూమరిక్ వాల్యూలో వచ్చేస్తుంది. అలాగే వచ్చేసి నంబర్ ఆల్ఫాబెట్లో కూడా చూపిస్తుంది. అలాగే వచ్చేసి అది ఎప్పుడు యాక్సెస్ చేశారు, తర్వాత వచ్చేసి మాడిఫికేషన్ ఎప్పుడు చేశారు, దాన్ని ఎప్పుడు యొక్క చేంజ్ అనేది చేయడం జరిగింది, అసలు ఎప్పుడు మాడిఫై చేశారని తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా బేసిక్గా
యూజ్ అవుతుంది. ఈ స్టేట్ కమాండ్ని యూజ్ చేసి మనము ఎప్పుడు యాక్సెస్ చేసాం, మాడిఫై చేయడం, చేంజ్ చేయడం అనేది తెలుసుకుంటాం. సో దానికోసం వచ్చేసి మనం స్టేట్ కమాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 21st కమాండ్ grep కమాండ్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది యూస్ఫుల్ కమాండ్ అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, LL టైప్ చేస్తున్నాను. సో వచ్చేసి తర్వాత వచ్చేసి క్యాట్ ఆర్టికల్లో ఇక్కడ చూస్తే చాలా లైన్స్ అనేవి ఉన్నవి. సో ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓన్లీ నాకు ఈ లైన్ మాత్రమే కావాలి. సో నాకు ఈ 1990తో ఉన్న లైన్ మాత్రమే కావాలి అన్నప్పుడు మనము grep కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్గా ఏదైనా ఒక వర్డ్ కావాలన్నప్పుడు మనము grep కమాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే 1992 అని మెన్షన్ చేస్తున్నాను. సో క్యాట్తో ఫైల్ రీడ్ చేశాను. సో అందులో నుంచి నాకు కావాల్సింది ఏంటి, 1990తో ఉన్న ఫైల్ అనేది కావాలి. సో నేను దాన్ని వచ్చేసి grep చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేస్తే నాకు ఏంటంటే 1990తో ఉన్నవి చాలా లైన్స్ ఉన్నవి. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, అండ్ ఇక్కడ ఒక లైన్ అనేది ఉన్నది. సో ఇలా చేసి మనకు కావాల్సిన పర్టికులర్ అవుట్పుట్ని మనము grep చేయొచ్చు అన్నమాట. పర్టికులర్ అవుట్పుట్ని మనము ఇట్లా గ్రాప్ చేసి రీడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 22nd వన్ ఆఫ్ ది యూస్ఫుల్ కమాండ్, అది వచ్చేసి ఫైండ్ కమాండ్ అనమాట. సో ఈ ఫైండ్ కమాండ్ని యూజ్ చేసి మనము ఏదో ఒక ఫైల్ని కానీ లేకపోతే ఒక డైరెక్ట్ని కానీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే వచ్చేసి మనము రెగ్యులర్ యూజ్ చేసేది ఏంటంటే ఏదన్నా 30 days ఫైల్స్ని కానీ 60 days ఫైల్స్ని కానీ మనము grep చేయడానికి యూజ్ చేస్తాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. దానికి వచ్చేసి ఫైండ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టార్ మెన్షన్ చేసి నాకు ఒక ఫైల్ కావాలి. సో దానికి వచ్చేసి నేను టైప్ చేసి అంటే ఏమో అది టైప్ ఫైలా లేకపోతే డైరెక్టరీనా, సో దాన్ని మెన్షన్ చేయాలనుకుంటే ఫైల్ కావాలనుకుంటే F అని మెన్షన్ చేయాలి. సో తర్వాత వచ్చేసి ఫైల్ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. దానికోసం వచ్చేసి -name అని టైప్ చేసి ఆ ఫైల్ యొక్క నేమ్ ఇస్తున్నాను. ఏం చేస్తున్నానంటే నాకు ఒక ఫైల్ ఉంది 1234.txt అని ఉంది, అది ఏ లొకేషన్లోనో తెలియదు. సో దానికోసం వచ్చేసి నేను ఈ కమాండ్ అనేది రన్ చేస్తున్నాను. సో రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో రన్ చేసి చూస్తే నాకు పాత్ అనేది వచ్చింది. అది ఎక్కడుందంటే /root 8hills1234 అని ఈ లొకేషన్లో అనేది ఉండడం జరిగింది. సో నేను ఎక్కడున్నాను యాక్చువల్గా 8 hills అనే /root 8 hillsలో ఉన్నాను. ఇక్కడ ఉండి నేను కమాండ్ రన్ చేస్తే నాకు ఎక్కడున్న 1234 అనే ఫైల్ ఎక్కడ ఉంది 8 hillsలోనే ఉండడం అనేది జరిగింది. సో ఆ విధంగా చేసి మనము ఫైండ్ కమాండ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 23rd కమాండ్, అది వచ్చేసి లొకేట్ కమాండ్ అనమాట. సో లొకేట్ కమాండ్ యూజ్ చేసి మనము కొన్ని లొకేట్ చేయొచ్చు అనమాట, సెర్చ్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే లొకేట్తో 1234.txt అని పెట్టి ఈ ఫైల్ని నేను లొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంటర్ చేసి నాకు అవుట్పుట్ అనేది రాలేదు. సో చాలామంది తప్పుగా చూస్తారు. లొకేట్ అనే కమాండ్తో యూజ్ చేసి మనము ఓన్లీ డైరెక్టరీస్ని మాత్రమే లొకేట్ చేయొచ్చు, ఫైల్స్ని మనం లొకేట్ చేయరాదు. సో అంటే వాటిని ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేయరాదు. సో ఇప్పుడు నేను ఏం ఇస్తున్నాను, ఒకటి డైరెక్ట్ నేమ్ ఇస్తున్నాను, 8 hills అని ఒక డైరెక్ట్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తే నాకు 8 hills అనే నేమ్తో ఎక్కడెక్కడ డైరెక్టరీస్ ఉన్నాయో అన్ని డైరెక్టరీస్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. దానికోసం వచ్చేసి లొకేట్ అనే కమాండ్ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 24th కమాండ్ sed కమాండ్. సో sed కమాండ్ చాలా యూజ్ అవుతుంది, స్క్రిప్టింగ్లో చాలా యూజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన సపరేట్ వీడియో నేను చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో మనకు మన లైనక్స్ సర్వర్లో ఏదైతే ప్రాసెసెస్ రన్ అవుతున్నాయో వాటిని మనము లిస్ట్ అవుట్ చేయాలి అని అనుకుంటే, సో వాటి కోసం వచ్చేసి యూజ్ చేసే కమాండ్ ps కమాండ్ అనమాట. ఇది వచ్చేసి మనకు 25th కమాండ్ pf-ex. ఓకే, ఈ విధంగా యూజ్ చేసి మనము రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు లైనక్స్ సర్వర్లో ప్రాసెసెస్ ఏమున్నాయో అవన్నీ మనకు లిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. సో ఎంటర్ చేస్తే మనకు ఇవన్నీ సర్వీసెస్ అనేవి రన్ అవుతున్నవి. సో వాటికి సంబంధించిన మనకి ఇక్కడ PID అనేది ఇది స్టార్టింగ్లో చూడండి, దీన్ని మనము PID అంటాము. ఇక్కడ మనం PIDతో కనిపిస్తున్నవి. సో నాకు
చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే నాకు పర్టికులర్ ఒక సర్వీస్ సంబంధించిన ప్రాసెస్ ఐడి కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏం చేయాలంటే గ్రెప్ యూజ్ చేయాలి. గ్రెప్ చేసి నేను సపోజ్ టోమ్ క్యాట్ని చేయాలనుకుంటున్నాను. సో టోమ్ క్యాట్ పెడితే నాకు ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు టోమ్ క్యాట్కి సంబంధించిన సర్వీసెస్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనము ఒక పర్టికులర్ సర్వీస్కి సంబంధించిన ప్రాసెస్ ఐడిని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా గ్రెప్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి ప్రాసెస్ ఐడి. సో ఇది వచ్చేసి మనకు ప్రాసెస్ ఐడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 26th కమాండ్. సో కమాండ్ ఏంటంటే వచ్చేసి పిఎస్ ట్రీ కమాండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రాసెసెస్ని లిస్ట్ చేస్తుంది. ఎలా లిస్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ పైకి వెళితే ఇక్కడ నేను కమాండ్ రన్ చేయగానే నాకు ఇక్కడ సిస్టమ్ డీలో ఇది ఉంది. సో సపోజ్ ఇది నెట్వర్క్ అని ఉంది అనుకోండి. సో దీనికి సంబంధించి ఇది పేరెంట్, దానికి సంబంధించిన చైల్డ్ ప్రాసెస్ ఓకే అవి ఇక్కడ లిస్ట్ అవుతుంది. అంటే మనకు ఇలా 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 వస్తుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూస్తే మనకు మల్టిపుల్ ఒక పేరెంట్ ప్రాసెస్, దానికి సంబంధించి మల్టిపుల్ చైల్డ్ ప్రాసెస్ ఓకే మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి పిఎస్3 కమాండ్ యూజ్ చేసి మనము ప్రాసెసెస్ని తెలుసుకోవచ్చు అన్నమాట, లిస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్రాసెస్ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేశాను, సేమ్ కమాండ్ ఇంతకుముందుది PSF-ES అని రన్ చేశాను. సో ఇక్కడ నాకు టోమ్ క్యాట్ అనేది రన్ అవుతుంది. సో నేను టోమ్ క్యాట్ స్టేటస్ ఏం చేస్తాను, ఇక్కడ టోమ్ క్యాట్ అని టైప్ చేస్తున్నాను. ఓకే సిస్టమ్ డీటెయిల్స్ స్టేటస్ టోమ్ క్యాట్ సర్వీస్ అని కొడితే నాకు ఆ సర్వీస్ రన్ అవుతుందా లేదని చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు యాక్టివ్ రన్నింగ్లో ఉంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సర్వీస్ నేను కిల్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం యూజ్ చేస్తాం కమాండ్ వచ్చేసి ఇది వచ్చేసి 27th కమాండ్ కిల్ కమాండ్ అని యూజ్ చేస్తాము. సో కిల్ స్పేస్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో 6311 సో ప్రాసెస్ని పెట్టి కిల్ చేస్తే మనకు సర్వీస్ అనేది కిల్ అయిపోయింది. సో దాన్ని మనం ఇక్కడ చూస్తే మనకు సిస్టమ్ డీటెయిల్స్ స్టేటస్ టోమ్ క్యాట్ అని కొడితే మనకు ఇంతకుముందు రన్నింగ్లో ఉంది, ఇప్పుడు చూస్తే మనకు ఇన్యాక్టివ్లో చూపిస్తుంది అనమాట. ఏదైనా ప్రాసెస్ని మనం కిల్ చేయాలంటే యూజ్ చేయాల్సింది కిల్ అని కమాండ్ ప్లస్ ప్రాసెస్ ఐడి యూజ్ చేస్తే మనకు యూజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఓకే అలాగొచ్చేసి మనము మళ్ళీ నేను సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ చూస్తే నాకు ప్రాసెస్ ఐడి అనేది మళ్ళీ ఇక్కడ వేరే ఐడి అనేది వేరే ప్రాసెస్ ఐడితో మనకు సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. సో మనకు ఓన్లీ కిల్ అని యూజ్ చేస్తే మనకు ఓన్లీ సింగిల్ ప్రాసెస్ కిల్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన చైల్డ్ ప్రాసెస్ అన్ని కిల్ అవ్వాలంటే మనము -9 అని పెట్టి తర్వాత ప్రాసెస్ ఐడి పెట్టి ఎంటర్ కొడితే మనకు వాటికి సంబంధించిన చైల్డ్ ప్రాసెసెస్ కూడా మనకు కిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది వచ్చేసి కిల్ కమాండ్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి కిల్ కమాండ్. సో ఈ కమాండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ కమాండ్ మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక సర్వీస్ని మనము ఏదైనా ఒక ప్రాసెస్ని మనము ప్రాసెస్ నేమ్తో కానీ సర్వీస్ నేమ్తో కానీ కిల్ చేయాలన్నప్పుడు మనము కిల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు సపోజ్ మీకు అర్థం కావాలంటే PSF-EF గ్రెప్ టోమ్ క్యాట్ కొట్టాను. సో ఇక్కడ మనకు చూస్తే ఏంటంటే ఈ టోమ్ క్యాట్ యొక్క ఇక్కడ మనం చూస్తే PID ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ టోమ్ క్యాట్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక PID అనేది వస్తుంది. సో అలా కాకుండా మనము టోమ్ క్యాట్ యొక్క నేమ్తోని టోమ్ క్యాట్ యొక్క నేమ్తోనే నేను కిల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం యూజ్ చేసిన ఏంటంటే PI kill SIGKILL స్పేస్ తర్వాత వచ్చేసి సర్వీస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి ఎంటర్ కొడితే మనకు ఆ సర్వీస్ అనేది మనకు కిల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 29th కమాండ్ ఇంపార్టెంట్ కమాండ్ అది వచ్చేసి నో హప్ అన్నమాట. HUP
పి. సో ఈ కమాండ్ మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక కమాండ్ మనము బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకు ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఏదైనా ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేస్తే ఎక్కువసేపు రన్ అవ్వాలి అని అనుకున్నా కానీ సో బ్యాక్గ్రౌండ్లో కాపీ కానీ ఏదైనా మూవ్ కానీ డిలీట్ కానీ సో అలాంటివి చేసినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలన్నప్పుడు మనము నో హబ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మనకు సెషన్ ఇన్యాక్టివ్ అయినా కానీ మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. మనము కిల్ చేసే వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది, లేదంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయిపోయే వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. సపోజ్ మీకు అర్థం కావాలంటే నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సపోజ్ నేను నా పింగ్ లోకల్ హోస్ట్కి నేను పింగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు పింగ్ అవుతూనే ఉంది. సో ఇది వచ్చేసి నాకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి అని అనుకుంటే సో నేను ఏం చేస్తున్నానంటే దాని ముందట జస్ట్ నో హబ్ అని పెట్టేసి పింగ్ లోకల్ హోస్ట్ అని పెట్టేసి లాస్ట్లో @ సో ఈ విధంగా పెట్టేస్తే మనకు కమాండ్ అని వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ రన్ చేశాను. సో ఇక్కడ చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది ఉంది. సో దాన్ని తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే మనం సింపుల్ ఇదేంది ఇంతకుముందు రన్ చేసిన కమాండ్ ps-ef క్రిప్ పింగ్ అని రన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మనకు రన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు పింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. దానికోసం ఏదైనా ఒక ప్రాసెస్ని కానీ ఏదైనా ఒక కమాండ్ని బ్యాక్గ్రౌండ్ రన్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసేది నో హబ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు రిసోర్స్ మానిటరింగ్లో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కమాండ్స్ రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే 13th కమాండ్ డేట్ కమాండ్. సో మనకు డేట్ తెలియాలనుకుంటే మనము డేట్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ డేట్ అనేది చూపిస్తుంది. అలాగే వచ్చేసి మనకు నెక్స్ట్ కమాండ్ 31st కమాండ్ ఇది వచ్చేసి క్యాలెండర్ అన్నమాట. సో క్యాలెండర్ మనం చూడాలనుకుంటే CLL క్యాలెండర్ పెట్టేస్తే మనకు రీడ్ అనే క్యాలెండర్ అనేది వస్తుంది. సో మనకు ఎంటైర్ ఇయర్ క్యాలెండర్ కావాలనుకుంటే మనకు CAL1 అని పెట్టేస్తే మనకు ఎంటైర్ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో జస్ట్ మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 32 కమాండ్. సో ఇది వచ్చేసి అప్ టైమ్ కమాండ్. సో అప్ టైమ్ అంటే ఏంటంటే మనకు సర్వర్ యొక్క అప్ టైమ్ని తెలియజేస్తుంది అన్నమాట. సో లాస్ట్ 2.5 hours నుంచి ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మనకు టైమింగ్స్. సో ఇక్కడ నేను డేట్ అని టైప్ చేస్తే మనకు టైమ్స్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి 1:32 అని చూడండి. సో ఇక్కడ వచ్చేసి టైం అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ కమాండ్, తర్వాత ఎన్ని అవర్స్ నుంచి అప్లో ఉంది, తర్వాత వచ్చేసి ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యి ఉన్నారు, తర్వాత వచ్చేసి లోడ్ యావరేజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. దానికోసం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి అప్ టైమ్ అనే కమాండ్. తర్వాత వచ్చేసి మనము ఏదైనా ఒక హోస్ట్ లాగిన్ అయినప్పుడు దాని హోస్ట్ నేమ్ తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే హోస్ట్ నేమ్ అని టైప్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చి చూస్తే మనకు శేఖర్ రాజా అని చూడండి. సో ఇది వచ్చేసి మనకు హోస్ట్ నేమ్ అన్నమాట. ఓకే, అలాగే వచ్చేసి మనము ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే నెక్స్ట్ కమాండ్ హిస్టరీ తెలుసుకోవాలి. సో ఇంతకుముందు ట్రై చేసిన కమాండ్స్ మర్చిపోయి ఉంటాం ఒక్కోసారి. సో ఎవరైనా చెప్తారో లేదంటే గూగుల్లో సెర్చ్ చేసో మనం కమాండ్ రన్ చేస్తాం కదా. సో ఏ కమాండ్ రన్ చేస్తాము అంటే ఆ కమాండ్ రాంగా ఏమన్నా మిస్టేక్ ఉందా తెలుసుకోవాలనుకుంటే మనం దానికోసం యూజ్ చేసిన కమాండ్ అంటే హిస్టరీ అని ఉంటుంది, హిస్టరీ కమాండ్. సో దీన్ని టైప్ చేస్తే మనం ఇంతకుముందు రన్ చేసిన కమాండ్స్ అన్ని లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి హిస్టరీ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి 36 కమాండ్. ఇది వచ్చేసి టాప్ కమాండ్. సో ఈ టాప్ కమాండ్ రన్ చేస్తే మనకి ఏంటంటే ప్రజెంట్ CPU ఎంత యూటిలైజ్ అవుతుంది, అలాగే మెమొరీ ఎంత యూటిలైజ్ అవుతుంది, అందులో మనకు ర్యామ్ ఏమేమి ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు చూస్తే మనకి ఎన్ని టాస్క్లు రన్ అవుతున్నాయి, ఇక్కడ మనకు ఏమైనా జాంబీ ప్రాసెసెస్ ఉంటే ఆ జాంబీ ప్రాసెస్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. అలాగే వచ్చేసి ఈ లైన్ వచ్చేసి మనకు CPUs అన్నమాట. CPU ఎంత యూటిలైజ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఎంత యూటిలైజ్ ఉంది ఇక్కడ చూపిస్తుంది. అలాగే వచ్చేసి ఎంత ఐడిల్ ఉంది. ఓకే, ఇక్కడ 99% ఐడిల్ ఉంది, అంటే ఓన్లీ 1% అనేది యూజ్ అవుతుందని తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెమోరీకి ఎంత యూజ్ అవుతుంది, అలాగే టోటల్ ఎంత ఉంది, తర్వాత ఎంత ఫ్రీ ఉంది, ఇక్కడ ఎంత యూజెడ్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి స్వాప్ మెమోరీకి కూడా
ఇక్కడ నుంచి మనము చూడొచ్చు అనమాట సేమ్ మెమొరీ లాగా. అలాగే కింద మనకు ఏమేమి ప్రాసెసెస్ రన్ అవుతుందని చూపిస్తుంది, వాటికి సంబంధించిన పిఐడి చూపిస్తుంది, అలాగే ఏ యూజర్తో రన్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది, వాటి యొక్క పర్సంటేజ్ ఎంత యూటిలైజ్ అవుతుంది అనేది, సిపియు పర్సంటేజ్, అలాగే మెమొరీ పర్సంటేజ్, యొక్క ప్రాసెస్ యొక్క నేమ్ అనేది ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి 37th కమాండ్ df-th కమాండ్. సో ఈ కమాండ్ రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే మన సర్వర్లో ఉన్న ఫైల్ సిస్టమ్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు సైజ్ ఎంత, దాన్ని ఇక్కడ -t పెట్టాం కదా, సో మనకి ఇక్కడ టైప్ చూపిస్తుంది, EXF ఫైల్ సిస్టమా, NFSా, CFSా, CIFSా, టెంపరీ ఫైల్ సిస్టమా, సో అలా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి దాని సైజు, అది ఎంత యూజ్ అవుతుంది అనేది, తర్వాత ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది, ఎంత పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుంది, అలాగే మౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం హెచ్ పెట్టాం కాబట్టి మనకు ఇలా ఎంబీస్లో చూపిస్తుంది. ఇన్ కేస్ ఎంబీ పెట్టకపోతే, హెచ్ పెట్టకపోతే మనకు ఎంబీస్లో చూపించదు, బైట్స్లో చూపిస్తుంది. సో మీకు హ్యూమన్ రీడబుల్లో కావాలనుకుంటే హెచ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 38th కమాండ్ du-sh అనే కమాండ్. ఓకే, du-shతో మనకి ఏం యూజ్ అవుతుందంటే ఈ కమాండ్ రన్ చేస్తే మనకు ఫైల్ యొక్క సైజు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేమో du-sh ఇక్కడ స్టార్ ఇచ్చాను. సో స్టార్ ఇస్తే నాకు ఈచ్ ఫైల్ యొక్క సైజ్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను ఇంతకుముందు రన్ చేస్తాను కదా df-th. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది దీని యొక్క సైజు ఎంత యూటిలైజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఇక్కడ ఏం చేయాలి, du అంటే డిస్క్ యూజెస్ -sh, తర్వాత వచ్చేసి ఆ డిస్క్ ఒక ఫైల్ సిస్టమ్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ చేసి ఎంటర్ కొట్టాలి. సో కొద్దిసేపు టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనకి ఏంటంటే టోటల్ ఎంత సైజ్ యూజ్ అవుతుందంటే 4.4 GB అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు యూజర్లో చూస్తే మనకు 4.4 అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ ఇందులో మనకి ఏ ఫైల్స్ ఎంత యూజ్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే du-sh స్టార్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే అందులో ఫైల్స్ కానీ డైరెక్ట్స్ కానీ ఎంత సైజ్తో ఇట్లా ఏదైనా తెలుస్తుంది. సో ఇది అందుకోసమని మనము du-sh అనేది యూజ్ చేస్తాం. అంటే డిస్క్ యూజెస్ తెలుసుకోవడానికి, డైరెక్ట్ యూజెస్ని తెలుసుకోవడానికి మనము ఇది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 39th కమాండ్, అది వచ్చేసి free-gst కమాండ్. సో free-gst ఏమవుతుందంటే మనకు మన సర్వర్లో ఉన్న మెమోరీని, స్వాప్ మెమోరీని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు free-gst అంటే టైప్ చేస్తే మనకి టోటల్ మెమోరీ ఎంత ఉంది, అందులో మనకి ఎంత యూజ్ అవుతుంది, అందులో ఫ్రీ ఎంత ఉంది, అందులో షేర్డ్ మెమొరీ ఎంత ఉంది, క్యాచ్ మెమొరీ ఎంత ఉంది, ఎంత అవైలబుల్లో ఉంది అనేది చూపిస్తుంది. అలాగే స్వాప్ మెమొరీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. టోటల్ ఎంత ఉంది, ఎంత ఇక్కడ మనకు యూజ్ అవుతుంది, ఎంత ఫ్రీగా ఉంది అనేది చూపిస్తుంది. సో దానికోసం వచ్చి యూజ్ చేసిన కమాండ్ వచ్చేసి free-gst కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 40th కమాండ్. సో vm state కమాండ్. సో vm state అంటే ఇదేంటంటే వర్చువల్ మెమోరీ స్టాటిస్టిక్స్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే మెమోరీ యొక్క స్టాటిస్టిక్స్ అనేది ఇస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, 1 సెకండ్ అండ్ 4 times అవుట్పుట్ ఇవ్వమని చెప్తున్నాను. సో ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తే నాకు 4 times అనే అవుట్పుట్ వచ్చి అక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఏంటంటే మెమోరీ యొక్క యూసేజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. మనకి ఎంత ఫ్రీ ఉంది, బఫర్ క్యాచ్ అనేది రీడ్ చేయడానికి మనము స్టాటిస్టిక్స్ తెలుసుకోవడానికి కోసం వచ్చేసి vm start అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 41 కమాండ్. ఇది వచ్చేసి సార్ కమాండ్ అనమాట. బేసిక్గా మనకు ఈ సార్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ప్రీవియస్గా 1 day బ్యాక్ 2 days బ్యాక్ యొక్క CPU యూటేజ్ని లోడ్ని కానీ IO వెయిట్ని కానీ తెలుసుకోవాలనుకుంటే, అలాగే డిస్క్ యూజెస్ని తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ 2-3 days బ్యాక్ మనకు సర్వర్ హ్యాంగ్ అయింది. సో ఎందుకు హ్యాంగ్ అయింది తెలుసుకోవాలనుకుంటే మనం ఏంటంటే అసలు డిస్క్ యూజెస్ ఎంత ఉంది, అసలు CPU
యూజేజ్ ఎంత ఉంది, అసలు ఎందుకు హ్యాంగ్ అయిందని తెలుసుకోవాలంటే మనకు రిపోర్ట్స్ కావాలి. ఆ రిపోర్ట్స్ అనేవి సార్ ద్వారా మనము రన్ చేసి తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా లైనెక్స్ అడ్మిన్స్ మీ సర్వర్లో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. సో మనకు వాటిని ఎలా రీడ్ చేయాలనేది తెలియాలి. సో దానికోసం వచ్చేసి మనకు ఒక పాత్ ఉంటుంది, అదేంటంటే cd/var/log ఇక్కడ ఎస్ఏ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చి చూస్తే మనకు సార్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఎంటర్ టైప్ చేస్తే మనకు ప్రీవియస్ డేట్ అన్ని ఫైల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ నేను 13th డేట్ది ఆ రోజు యొక్క రిపోర్ట్స్ని చూడాలనుకుంటే ఏం చేయాలంటే SAR-U అంటే యూసేజ్, అలాగే వచ్చే R అంటే ర్యాము, తర్వాత లోడ్ చెక్ చేయాలనుకుంటే క్యూ. సో అలా యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే -U పెట్టి అంటే యూసేజ్ CPU యూసేజ్ -F పెట్టి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ పెట్టాను. సో ఎంటర్ చేస్తే ఏమవుతుంది, నాకు 13th డేట్ రోజు యొక్క నాకు CPU ఇక్కడ టైమింగ్స్, తర్వాత CPU అక్కడ IO వెయిట్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత CPU ఐడిల్లో ఉందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి SAR కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సిస్టమ్ మానిటరింగ్లో మనకు 42nd కమాండ్. సో అది వచ్చేసి IO stat కమాండ్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనము IOని సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవడానికి మనము IOstat అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు సపోజ్ నేను IOstat అని టైప్ చేసి ఈ కొన్ని డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ని ఇచ్చాను అనుకో. సో ఇక్కడ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేవి వస్తుంది. సో ఇది వచ్చేసి బేసిక్గా లైనెక్స్ అడ్మిన్స్కి అర్థమవుతుంది. నెక్స్ట్ 43 కమాండ్, ఇది వచ్చేసి T కమాండ్ అనమాట. సో ఈ T కమాండ్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఏదైనా ఒక కమాండ్ రన్ చేస్తే కమాండ్ యొక్క అవుట్పుట్ అనేది ఒక ఫైల్లో సేవ్ చేయడానికి మనకు ఈ T కమాండ్ అనేది యూజ్ అవుతుంది బేసిక్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ డేట్ అని రన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఏం చేస్తానంటే పైప్ సింబల్ ఇచ్చేసి ఒక ఫైల్ నేమ్తో సేవ్ చేయబోతున్నాను అవుట్పుట్ని. అవుట్పుట్ డాట్ txt అనే ఫైల్లో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఎంటర్ కొట్టాను. సో ఎంటర్ కొట్టగానే నాకు ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోలే, అది వచ్చేసి output.txt. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్యాట్ చేస్తే మళ్ళీ సో ఇక్కడ మనకు ఆ డేట్ కామెంట్ రన్ చేస్తున్నాం కదా, డేట్ కామెంట్ యొక్క అవుట్పుట్ అనేది ఇందులో మనకు సేవ్ అయిపోయింది అనమాట. అంటే ఏదైనా ఒక కామెంట్ రన్ చేసినప్పుడు దాని అవుట్పుట్ని మనం సేవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే T అనే కమాండ్ని యూజ్ చేసి సేవ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ 44th కమాండ్, ఇది వచ్చేసి pmap కమాండ్. సో ఈ pmap కమాండ్ మనకు బేసిక్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక ప్రాసెస్ దానికి అందులో ఆ ప్రాసెస్ ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తున్నా అనేది ఐడెంటిఫై చేయడానికి pmap అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ps-ef tomcat అని తీసుకున్నాను. సో ఈ ప్రాసెస్ ఉంది కదా, సో ఈ ప్రాసెస్కి సంబంధించిన PID అనేది ఇక్కడ వచ్చింది. సో దీన్ని నేను ఇప్పుడు pmap యూజ్ చేసి ఎంత మెమొరీ అంటే అందులో సబ్ చైల్డ్ ప్రాసెసెస్ ఉంటాయి కదా, సో ఆ డిపెండెన్సీస్ సర్వీసెస్ కలిపి ఏ సర్వీస్ అనేది ఎక్కువ మనకు ర్యామ్ అనేది యూజ్ చేస్తుంది అనేది, మెమొరీ అనేది యూజ్ చేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ వచ్చేసి pmap దాని యొక్క PID ఇచ్చి ఎంటర్ కొట్టాలన్నమాట. సో ఎంటర్ కొడితే మనకు ఇందులో మనకు క్యాటలీనా అని ఉంది. సో ఇది వచ్చేసి దానికి సంబంధించిన మెమొరీ ఎంత యూటిలైజ్ చేస్తుంది, ఓకే, ప్రతి ఒక్క లైబ్రరీ ఎంత యూజ్ చేస్తుంది, దాని యొక్క డిపెండెన్సీస్ ఎంత యూజ్ చేస్తున్నాయి ర్యామ్ని, ఓకే, ఏదెంత ర్యామ్ని యూజ్ చేస్తుందని ఇక్కడ మనకు క్లియర్గా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి లైనెక్స్ అప్లికేషన్ యూజర్స్కి అంటే అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కమాండ్స్ తెలుసుకుందాం. అది వచ్చేసి ఫస్ట్ కమాండ్ వచ్చేసి 45th కమాండ్ వచ్చేసి who am I. ఓకే, ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే మనము ఏ యూజర్తో లాగిన్ అయినాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను రూట్ యూజర్తో లాగిన్ అయ్యాను. సో దానికి వచ్చేసి who am I అని కొడితే
మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి ఐడి కమాండ్. ఓకే, ఐడి అని టైప్ చేసిందంటే మనము మన యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. యూఐడి, జిఐడి అంటే గ్రూప్ ఐడి. సో ఏ గ్రూప్స్లో ఉన్నామో ఆ గ్రూప్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు చూపిస్తుంది. పర్టికులర్గా వేరే యూజర్కి తెలియాలనుకుంటే ఆ యూజర్కు నేమ్ కూడా మనము ఇవ్వాలి. ఇక్కడ నేను ఇప్పుడు ఐడి మహేష్ అని ట్రై చేస్తాను. సో మహేష్ అనే యూజర్స్కి ఏమేమి యూజర్ ఉంది, యూఐడి ఎంత ఉంది, సో దానికి సంబంధించిన ఐడి, తర్వాత ఏ గ్రూప్స్లో యూజర్ ఉన్నాడు అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఐడి తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ ఇస్తే మనకు యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమాండ్ చేంజ్ కమాండ్ ఫ్రెండ్స్. చేంజ్ -l కమాండ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనము యూజర్ నేమ్ ఇవ్వాలి. సో ఇది రన్ చేస్తే మనకు ఏమవుతుందంటే పర్టికులర్గా ఏ యూజర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తామో ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. అంటే లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఎప్పుడు అయింది అనేది, తర్వాత పాస్వర్డ్ ఎక్స్పైర్, పాస్వర్డ్ ఇన్యాక్టివ్, అలాగే అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుద్ది, అలాగే వచ్చి మినిమం పాస్వర్డ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్, తర్వాత వచ్చి మ్యాక్సిమం డేస్, ఓకే ఎన్ని డేస్లో పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వాలి అనేది, తర్వాత వచ్చేసి ఎన్ని డేస్ ముందు మనకు పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అనేది తెలియజేయాలి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఈ చేంజ్ కమాండ్ యొక్క రన్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు నేను ఏ యూజర్తో ఉన్నాను, ఐ అని ట్రై చేస్తే నేను రూట్ యూజర్లో ఉన్నాను కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేరే యూజర్కి స్విచ్ కావాలి. సో దానికోసం వచ్చేసి మనము యూజ్ చేసే కమాండ్ 48th కమాండ్. ఇది వచ్చేసి SU అన్నమాట. SU అంటే స్విచ్ యూజర్. ఇక నేను ఏ యూజర్ స్విచ్ అనుకుంటే మహేష్ అనే యూజర్కి యూజర్ అనుకుంటున్నాను. సో SU మహేష్ అని కొడితే నాకు ఇక్కడ మహేష్ అనే యూజర్కి స్విచ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే నీకు మహేష్ అనేది తెలిసిపోతుంది. అలాగే మనము ఓఆర్ఐని రన్ చేసినా కానీ మనకు ఇక్కడ ఏ యూజర్తో మనము స్విచ్ అయ్యాం అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇన్ కేసు ఇంట్లోకి నుంచి బ్యాక్ రావాలనుకుంటే ఎగ్జిట్ అని కొడితే మనము ప్రీవియస్లో ఏ యూజర్లో ఉన్నామో ఆ యూజర్కి మనము వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 48th కమాండ్. ఓకే, అది వచ్చేసి యూజర్ యాడ్ కమాండ్ అన్నమాట. యూజర్ యాడ్ కమాండ్ అంటే మనం ఒక యూజర్ని నేను క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు వచ్చేసి యూజర్ యాడ్ కమాండ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజర్ యాడ్ ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూజర్ నేమ్ వచ్చేసి ఏమిద్దామంటే linex_7hills అని ఇస్తున్నాను. సో ఇప్పుడు టైప్ చేస్తే నాకు యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. యూజర్కి మనము పాస్వర్డ్ అనేది ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేసి passwd అని ఇచ్చి తర్వాత వచ్చి యూజర్ నేమ్ని మెన్షన్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. సో మళ్ళీ సేమ్ పాస్వర్డ్ రీఎంటర్ చేయమని అడుగుతుంది. సో మనం అదే పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేశాను. సో అప్పుడు వచ్చేసి నాకు ఆ యూజర్కి పాస్వర్డ్ అనేది అసైన్ అయింది. సో నెక్స్ట్ టైం ఆ యూజరు లాగిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్తో లాగిన్ అనేది అవ్వచ్చు. సో దానికి యూజ్ చేసిన కమాండ్ వచ్చేసి passwd అండ్ వచ్చేసి యూజర్ యొక్క నేము. సో ఇలా యూజ్ చేస్తే మనము పాస్వర్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 51వ కమాండ్ యూజర్ మోడ్ కమాండ్ అనమాట. యూజర్ మోడ్ కమాండ్ ఇది ఎందుకంటే యూజ్ అవుతుందంటే మనం యూజర్ యొక్క అకౌంట్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాము బేసిక్గా. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను అర్థం కావడానికి. ఇక్కడ ఏంటంటే ఐడి ఇంతకుముందు యూజ్ చేసిన యూజర్ ఏంటి linex కదా, ఐడి linex_7hills అనే యూజర్ని క్రియేట్ చేసాం. సో నేను ఇక్కడ ఐడి అండ్ యూజర్ నేమ్ ఇస్తే నాకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి. ఏమేమి డీటెయిల్స్ వచ్చినాయి, ఆ యూజర్ ఏ గ్రూప్లో ఉన్నాడన్న డీటెయిల్స్ వచ్చినాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ యూజర్ని మనకు వేరే గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే /etc గ్రూప్స్ ఏమేమున్నాయి చూస్తాను. సో దానికోసం వచ్చేసి /etc గ్రూప్ అని టైప్ చేస్తే ఇక్కడ నాకు ఒక యాప్స్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో నేను
ఇప్పుడు ఆ లైనెక్స్ _7 అనే యూజర్ని యాడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి యూజర్ మోడ్ తర్వాత ఏ తర్వాత వచ్చేసి క్యాపిటల్ G. ఓకే, గ్రూప్ని మనం మాడిఫై చేయబోతున్నాం. సో ఆ గ్రూప్ నేమ్ వచ్చేసి యాప్స్. సో ఆ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ ఇవ్వాలి, లైనెక్స్ _7 హిల్స్ అనే యూజర్. తర్వాత వచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ మళ్ళీ ఐడి తర్వాత టైప్ చేస్తే ఆ యూజర్ నేమ్ టైప్ చేస్తే మనకు ఇప్పుడు ఆ యూజర్ అనే అతను ఇందులో మనకు అంటే యాడ్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇందులో యాడ్ అయిపోయిండు, యాప్స్ అనే గ్రూప్లో యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో అలా యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ మాడిఫై చేయడానికి మనము యూజర్ మోడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఓకే, నెక్స్ట్ 53వ కమాండ్ అది వచ్చేసి గ్రూప్ యాడ్ కమాండ్ అనమాట. గ్రూప్ యాడ్. ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటే నేనేమంటే DB గ్రూప్ అనుకో, DB అని గ్రూప్ యాడ్, DB అని కొడితే మనకు గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దాన్ని చెక్ చేయాలంటే ఏంటంటే ఇంతకుముందు యూజ్ చేసినట్లు /etc గ్రూప్లోకి వెళ్తే మనకి ఇక్కడ DB అనే యూజర్ గ్రూప్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనకు గ్రూప్స్ అని టైప్ చేసిన చూపించాలి కానీ చూపించట్లేదు. సో ఓకే, /etc గ్రూప్లోకి వెళ్ళి చూస్తే మనకు ఏమేమి యూజర్స్ ఉన్నామనేది చూపిస్తుంది, గ్రూప్స్ ఉన్నామనేది చూపిస్తుంది. ఇన్ కేస్ ఆ గ్రూప్ని డిలీట్ చేయాలి అని అనుకున్నాం అనుకో, సో గ్రూప్ DB క్యాపిటల్ DB అని సో ఇలా పెట్టి మనము ఆ గ్రూప్ని డిలీట్ అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి 53వ కమాండ్ అన్నమాట. సో ఇప్పుడు గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ చెక్ చేయాలంటే మనము ఇక్కడ వెళ్ళి చూస్తే మనకు ఇక్కడ DB అనే గ్రూప్ అనేది రిమూవ్ అనేది అయిపోవడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్లు ఇది 54వ కమాండ్. ఇది వచ్చేసి గ్రూప్స్ అని తెలుసుకోవడానికి రన్ చేసే కమాండ్. ఇక్కడ నేను రన్ చేస్తే నాకు గ్రూప్స్ అనేవి చూపించాలి, కాకపోతే నాకు ఈ యూజర్కి సంబంధించిన గ్రూప్స్ అనేవి చూపిస్తుంది. రూట్ గ్రూప్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనము పర్మిషన్స్కి సంబంధించిన కమాండ్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది 55వ కమాండ్ అనమాట, chmod కమాండ్. సో ఈ chmod కమాండ్ యూజ్ చేసి మనము పర్మిషన్స్ అనేవి చేంజ్ అనేది చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ LL టైప్ చేసి ఇక్కడ చూస్తే నాకు ఈ ఆర్టికల్ అనే ఫైల్కి అసలు పర్మిషన్స్ అనేవి ఏమీ లేవు. ఇక్కడ అన్ని డాట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తే మనకు రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ అని ఇలా పర్మిషన్స్ ఉన్నాయి కదా. సో మనము ఈ పర్మిషన్స్ని అప్లై చేయాలి అని అంటే chmod అంటే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక యూజర్కి నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ మనకు బేసిక్గా లైనెక్స్లో పర్మిషన్స్ ఏముంటాయి, రీడ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి రైట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఈ 3 పర్మిషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏ ఫైల్కి ఈ ఫైల్కి. సో ఇలా పెట్టేసి నేను ఎంటర్ కొడితే నాకు మళ్ళీ నేను LL అని టైప్ చేస్తే నాకు ఇంతకుముందు పర్మిషన్స్ అనేవి లేకుండే. సో ఇక్కడ చూస్తే నాకు రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అనేవి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మనం chmod ఆ యూజర్ పర్మిషన్స్ అనేవి ఇస్తున్నాము. సో అలా పర్మిషన్స్ ఇవ్వడానికి మనం chmod అనే కమాండ్ని యూజ్ చేస్తాము. అలాగే రిమూవ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఏంటంటే -- పెడితే మనకు రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఇలా టైప్ చేస్తే మనకు పర్మిషన్స్ అన్ని చూడండి ఇప్పుడు మళ్ళీ రిమూవ్ అయిపోయినవి. సో అన్ని వీడియోస్ నేను ఆల్మోస్ట్ చేశాను. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తోని. సో వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. మీకు ఏదైతే కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కమాండ్కి సంబంధించిన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో చార్ట్లో ఇస్తాను. సో వాటిపైన మీకు ఏవైతే కావాలో వాటిపైన క్లిక్ చేసి చూసి నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 56వ కమాండ్ CHONN. సో దీన్ని ఏమంటే మనము చేంజ్ ఓనర్షిప్ ఓకే అని అంటాం. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే LL అని టైప్ చేశాను. సో టైప్ చేస్తే నాకు
ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా. సో నేను ఈ ఫైల్స్ యొక్క పర్మిషన్స్ చూస్తే మనకు ఇక్కడ రూట్ అనేది ఓనరు, తర్వాత వచ్చేసి ఇది గ్రూప్ అన్నమాట. ఈ ఆర్టికల్కి గ్రూప్ కానీ ఇవి రెండు కానీ సేమ్ ఉన్నాయి. సో నేను దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నాను, నేను ఓనర్షిప్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ గ్రూప్ని తీసేసి రూట్ అనేది తీసేసి వేరే గ్రూప్ అనేది అసైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రూట్ అనేది అలానే ఉంచాను. సో తర్వాత వచ్చేసి కోలన్ ఏ గ్రూప్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ గ్రూప్ నేమ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసామంటే ఇప్పుడు ఆ గ్రూప్ యొక్క నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి మనకు ఈ ఆర్టికల్ అనే ఆ ఫైల్కి గ్రూప్ అనేది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది, మనము ఏం యూజ్ చేసామంటే CHOWN అనే కమాండ్ని యూజ్ చేసి మనము గ్రూప్ అనేది చేంజ్ చేసాము. సో మనము ఒక ఫైల్ యొక్క ఓనర్షిప్ని చేంజ్ చేయాలి అంటే ఒక రూట్ని గ్రూప్ని కానీ ఓనర్ని కానీ మార్చాలి అనుకున్నప్పుడు మనము CHOWN అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 57వ కమాండ్ CHGRP అనమాట. అంటే చేంజ్ గ్రూప్ అనమాట. ఇంతకుముందు మనం CHO చేంజ్ ఓనర్షిప్ కమాండ్తో ఎలా అయితే చేంజ్ చేసామో అలాగే ఈ కమాండ్తో కూడా గ్రూప్ యొక్క నేమ్ గ్రూప్ అనేది చేంజ్ చేయవచ్చు. కాకపోతే ఈ కమాండ్ అనేది ఈజీగా ఉంటుంది. సో దానికి వచ్చేసి నేను చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలనేది. సో నేను ఇక్కడ LL టైప్ చేస్తున్నాను. తర్వాత వచ్చి CHGRP చేంజ్ గ్రూప్. ఓకే, ఏ గ్రూప్కి చేంజ్ చేయాలనుకుంటున్నాను నేమ్ ఇచ్చేసేయండి యాప్స్. సో తర్వాత వచ్చేసి ఏ ఫైల్కి, నేను ఈ ఫైల్కి ఇప్పుడు ప్రస్తుతానికి చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేశాను. సో మళ్ళీ నేను LL టైప్ చేస్తున్నాను. సో LL టైప్ చేస్తే నాకు ఏమైందంటే ఇంతకుముందు ఇక్కడ ఏముంది రూట్ అని ఉండే. సో ఇప్పుడు వచ్చేసి యాప్స్ అనే గ్రూప్స్కి చేంజ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా మనము ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మనం చేంజ్ చేయాలనుకుంటే గ్రూప్ నేమ్ని సో ఈ కమాండ్ని CHGRP కమాండ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కమాండ్స్ వచ్చేసి నెట్వర్క్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. సో నేర్చుకుందాము ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నవి. సో ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక లైనెక్స్ సర్వర్లో ఉన్నామనుకో, సో ద సర్వర్ యొక్క IP తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే IP కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి IP అడ్రస్ అన్నమాట. సో ఇలా విధంగా తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఏమున్నవి, ఈథర్నెట్ 33, తర్వాత వచ్చేసి వర్చువల్ బ్రిడ్జ్ 0. సో అలా ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. వాటికి సంబంధించిన IPCSS ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనము ఇఫ్ కాన్ఫిగ్ ట్రై చేయొచ్చు. లేదంటే IPAS అంటే IP అడ్రస్, A అంటే అడ్రస్ అండ్ AS అంటే షో అన్నమాట. సో ఇలా టైప్ చేస్తే మనకు IP అడ్రస్ ఏదైతే ఉన్నాయో ఆ IP అడ్రస్ విత్ సబ్నెట్తో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దానికి వచ్చేసి IPAS అనే కమాండ్ మనము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ 60వ కమాండ్. సో ఈ కమాండ్ వచ్చేసి ఇప్పుడు పింగ్ కమాండ్ అన్నమాట. ఈ పింగ్ కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ మనకు పింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పింగ్ google.com అని పింగ్ చేస్తున్నాను. సో మనకు google.com అనేది ఇక్కడ నుంచి రీచబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనము పింగ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్ అనేది పింగ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 61వ కమాండ్ NS లుక్అప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక URL మనకు రిజాల్వ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి NS లుక్అప్ అని యూజ్ చేస్తాం. అంటే DNSలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే ట్రబుల్ షూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, NS లుక్అప్ google.comకి NS లుక్అప్ వేస్తే మనకి ఇక్కడ ఏదైనా NS లుక్అప్ వేస్తే దీనికి సంబంధించిన IP ఏదైతే మ్యాప్ అయ్యిందో ఆ IP అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే పబ్లిక్ అయిపోయిందో ఆ పబ్లిక్ IP అనేది వచ్చింది. ఇప్పుడు NS లుక్అప్ ఈ IPని లుక్అప్ చేస్తే మనకు యాక్చువల్గా google.com అనేది రావాలి. సో సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ NS లుక్అప్ అనేది మనకు రాకుండా గూగుల్ వాళ్ళు చేశారు. బేసిక్గా అయితే మనకి NS లుక్అప్ IPతో ఇస్తే మనకి ఏ డొమైన్కి రీసాల్వ్ అవుతున్నది ఆ డొమైన్ అనేది మనకి ఇక్కడ
చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 62వ కమాండ్, ఇది వచ్చేసి నెట్ స్టార్ట్ కమాండ్ అనమాట. సో ఈ నెట్ స్టార్ట్ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఏదైతే మన సిస్టంలో సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఆ సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తాం. అంటే బేసిక్గా TUN LPN యూజ్ చేస్తాము. సో ఇది రన్ చేస్తే మనకు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ అనేది ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనకు ఇప్పుడు రన్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు సపోజ్ SSH సర్వీస్ అని ఉందనుకోండి, మనకు అది ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే నెట్ స్టార్ట్ TUN LP ఇచ్చేసి తర్వాత గ్రిప్ ఇచ్చేసి ఆ సర్వీస్ యొక్క నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొడితే మనకు ఆ సర్వీస్ అనేది దేని ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 22 పోర్ట్తో రన్ అవుతుంది కదా, అది రన్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 63వ కమాండ్ ట్రేస్ రౌట్ కమాండ్ అన్నమాట. సో సపోజ్ ఏదైనా మనకు google.com ఉందనుకో, సో google.comకి సంబంధించిన మనము ట్రేస్ అంటే ఏ రౌట్స్ ద్వారా వెళ్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మనము ట్రేస్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి సంబంధించి కమాండ్ ఎలా యూజ్ చేయాలంటే ట్రేస్ అండ్ గూగుల్ డొమైన్ యొక్క నేమ్ ఇస్తే మనకు ఎక్కడి నుంచి అనేది ట్రేస్ అనేది వెళ్తుంది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు అన్ని స్టార్ అని ఉంది, అంటే ICMP ప్రోటోకాల్ మేబీ డిజేబుల్ చేసి ఉంటుంది. అంటే సెక్యూరిటీ పర్పస్ కొన్ని చోట్లలో ఇలా డిజేబుల్ చేసి ఉంచుతారు. సో మనకు పాత్ అనేది తెలియదు, అంటే ఎలా నెక్స్ట్ IPC ఏంటి అనేది మనకు తెలియదు అన్నమాట. సో బేసిక్గా అయితే ట్రేస్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 64వ కమాండ్, వన్ ఆఫ్ ది రెగ్యులర్లీ యూజింగ్ కమాండ్ అనమాట. అదేంటంటే nmap కమాండ్. సో nmap కమాండ్ రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ nmapకి సంబంధించి రన్ చేస్తే ఇప్పుడు nmap -p పోర్ట్స్ 1 నుంచి 1000 పోర్ట్స్లో నాకు ఏదైనా ఒక ఇప్పుడు IP ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ 172.17.168.162.2లో నాకు ఏ పోర్ట్స్ లిజన్ అవుతున్నవి, ఓకే. సో ఏ పోర్ట్స్ నాకు కనెక్ట్ అవుతున్నవి అని తెలుసుకోవాలనుకుంటే సో మనం ఒక్కొక్క పోర్ట్కి మనము చెక్ చేయాలంటే చాలా కష్టము. సో అలాంటప్పుడు మనం ఇలా nmap పెట్టి 1 నుంచి 1000 వరకు ఉన్న పోర్ట్స్లో ఏవేవి కనెక్ట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు చాలా సింపుల్గా. సో దానికోసం వచ్చేసి nmap అనేది యూజ్ చేస్తాము. అంటే టెల్నెట్ ఒక్కొక్క IPకి చేసేలోపు ఇలా కూడా అనేది చేసుకోవచ్చు అని కనెక్టివిటీ వర్క్ అవుతుందా లేదనేది. కాకపోతే ఇక్కడ నాకు nmap అనేది వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను nmapకి సంబంధించి ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేయాలి. సో అప్పుడే రన్ అవుతుంది. సో install నేను nmap అని టైప్ చేస్తే నాకు ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, అవనివ్వండి. సో ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలని. సో ఇప్పుడు nmap అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూపిస్తాను. యాక్చువల్గా నాకు ఈ IP లేదు కాబట్టి ఏం చూపించట్లేదు. సో నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ నేను లోకల్ హోస్ట్ అని పెట్టేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తాను, నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే కొన్ని ఏమేమైతే ఓపెన్ ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఓపెన్ అని చూపిస్తున్నాను. అంటే ఈ 1 నుంచి 1000 మధ్యలో ఏమేమి పోర్ట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయో అనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనకు క్లోజ్డ్ ఫిల్టర్ అని చూపిస్తుంది. ఫిల్టర్ అని ఉంటే ఇన్ కేస్ అది మనకు నెట్వర్క్ లెవెల్ ఎక్కడో బ్లాక్ అయ్యి ఉంటుందని తెలుసుకోవాలి. అలాగే ఓపెన్ అని ఉంటే మనకు కనెక్టివిటీ వర్క్ అవుతుందని తెలుస్తుంది. అలాగే క్లోజ్ అని ఉంటుందంటే మనకు నెట్వర్క్ లెవెల్లో ఓపెన్ ఉంటుంది, కాకపోతే డెస్టినేషన్లో ఆ పోర్ట్ పైన ఏం సర్వీసెస్ రన్ అవ్వకపోవచ్చు. సో అందువల్ల మనకు అప్పుడు క్లోజ్డ్ అని చూపిస్తుంది అనమాట. సో nmap అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 65వ కమాండ్, అది వచ్చేసి IP రౌట్ కమాండ్ అనమాట. సో ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందో మనకు సర్వర్లో ఏవైతే
రౌట్స్ ఉన్నాయో యాడ్ చేసిన రౌట్స్ ఉన్నాయో ఆ రౌట్స్ అనేవి మనకు ఇక్కడ డిస్ప్లే అనేవి అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 65వ కమాండ్, అది వచ్చేసి నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 66వ కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 66వ కమాండ్ టీసీపీ డంప్ కమాండ్ అనమాట. సో ఈ టీసీపీ డంప్ కమాండ్ మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఏదంటే మన సర్వర్ నుంచి ఈ సర్వర్ ఏదైతే సర్వర్ రన్ చేస్తున్నామో ఆ సర్వర్లో ప్యాకెట్స్ మనం పంపించినప్పుడు వాటికి రిప్లై వస్తుందా, అక్నాలెడ్జ్మెంట్ వస్తుందా, రావట్లేదా అనేది తెలుసుకోవడానికి మనము టీసీపీ డంప్స్ అనేవి యూజ్ చేస్తాము. సో టీసీపీ డంప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో జస్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూజ్ చేస్తున్నాను. టీసీపీ డంప్ హోస్ట్ అని పెట్టి హోస్ట్ యొక్క నేమ్ పెట్టి ఎంటర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మన సర్వర్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ గూగుల్కి వెళ్తుందో అప్పుడు మనకు ఇక్కడ మనకు ప్యాకెట్స్ వస్తాయన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను యాక్సెస్ చేయట్లేదు కాబట్టి నాకు ఇక్కడ వెళ్ళట్లేదు అన్నమాట. సో ఈ టీసీపీ డంప్ సంబంధించి నేను సపరేట్ వీడియో అనేది చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి టీసీపీ డంప్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది చూసి నేర్చుకోండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 67వ కమాండ్, ఇది వచ్చేసి టెల్నెట్ కమాండ్ అన్నమాట. సో ఏదైనా ఒక పోర్ట్ మనకు కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనము బేసిక్గా యూజ్ చేస్తాం. సో టెల్నెట్ తర్వాత వచ్చేసి ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. నేను లోకల్ హోస్ట్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి పోర్ట్ 22 ఇస్తున్నాను. అంటే నాకు పోర్ట్ 22 కనెక్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి జస్ట్ నేను రన్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నాకు టెల్నెట్ అనేది లేదు. సో టెల్నెట్ ప్యాకేజ్ అని ఇన్స్టాలేషన్ లేదు కాబట్టి కమాండ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో మీరు టెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. బేసిక్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే అక్కడ మీకు టెల్నెట్ అనేది బేసిక్గా ఇన్స్టాల్ చేసింది ఉంటుంది. ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడే మీకు అలా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ మేనేజ్మెంట్ కమాండ్స్, అంటే ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా లిస్ట్ చేయాలి, వాటికి సంబంధించిన కమాండ్స్ గురించి తెలుసుకుందాం. సో దానికి వచ్చేసి ఇప్పుడు 66వ కమాండ్ వచ్చేసి ఎం లిస్ట్ కమాండ్ అన్నమాట. సో ఈ కమాండ్ రింగ్ చేసేది అయితే మనకు సర్వర్లో ఏమైతే ప్యాకేజెస్ లిస్ట్ డౌన్లోడ్ అయ్యి ఉన్నాయో, ఆల్రెడీ లిస్ట్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకు లిస్ట్ అవుతున్నాయి. సో మనకు ఇక్కడ ఓన్లీ పర్టికులర్గా ఏదైనా ఒకటి కావాలనుకుంటే ఆ ప్యాకేజ్ దాన్ని మనము గ్రెప్ చేసి చూడొచ్చు ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో ఇలా రన్ చేస్తే మనకు దానికి సంబంధించిన టోమికాట్కి సంబంధించి నేను గ్రెప్ చేశాను. సో దానికి సంబంధించిన ఏమేమి ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయి ఉన్నాయో సో ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఓన్లీ వన్ ప్యాకేజ్ రన్ ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇలా కూడా తెలుసుకోవచ్చు. RPM-QA తర్వాత వచ్చేసి grep tomcat అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు టోమ్కాట్కి సంబంధించిన ఏమేమి ప్యాకేజెస్ మనకు ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు లిస్టు చూపిస్తుంది. సో ఇలా కూడా మనము బేసిక్గా ఈ కమాండ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము అన్నమాట. అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు 70వ కమాండ్ సో ఎం ఇన్స్టాల్ అన్నమాట. సో ఎం ఇన్స్టాల్ అండ్ మనం ఏ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాకేజ్. సో ఇలా మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ ప్యాకేజ్ నేమ్ ఇచ్చి ఇలా ఇస్తే మనకు ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో దానికోసం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఎం ఇన్స్టాల్ అనే కమాండ్. ఇది వచ్చేసి 70వ కమాండ్. సో నెక్స్ట్ వచ్చేసి 71వ కమాండ్ చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ నేను ls అనే కమాండ్ రన్ చేస్తున్నాను. సో అది ఏ లొకేషన్ నుంచి యాక్చువల్గా రన్ అవుతుందని తెలుసుకోవాలి అని అంటే సో సపోజ్ ఏ కమాండ్ అన్న ఏ లొకేషన్లో అసలు ఇన్స్టాల్ అయ్యింది తెలుసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి విచ్ అని టైప్ చేసి ఆ కమాండ్ నేమ్ ఇస్తే మనకు అది ఎక్కడి నుంచి రన్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ విచ్ ls అని టైప్ చేస్తే నేను ఎక్కడి నుంచి రన్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి /user bin నుంచి
అండ్ ఎల్ఎస్ నుంచి రన్ అవుతుంది అంటే అక్కడ ఉందన్నమాట. సో అలాగ వచ్చేసి నేను సిహెచ్ మోడ్ అని టైప్ చేశాను అనుకోండి. సో అది ఎక్కడ ఉంది నాకు /bin సిహెచ్ మోడ్లో ఉండడం జరిగింది. అంటే మనకు బేసిక్గా ఇది ఓఎస్ రిలేటెడ్ కమెంట్స్ కాబట్టి అవి ఎక్కడ ఉంటాయంటే /binలో ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను సపోజ్ టోమ్ క్యాట్ అని రన్ చేస్తున్నాను అనుకోండి. సో టోమ్ క్యాట్ అనేది నాకు ఎక్కడ ఉంది SBinలో ఉంది. అంటే నేను ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేశాను కదా, అది వచ్చేసి అందుకోసం అనేది SBin లొకేషన్లో అక్కడ నుంచి కమాండ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కమాండ్ ఎక్కడ నుంచి రన్ అవుతుంది, ఆ ప్యాకేజెస్ అనేవి ఎక్కడ ఇన్స్టాల్ చేసినా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం విచ్ కమాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది యూస్ఫుల్ కమాండ్ 72వ కమాండ్ ఏంటంటే వాట్ ఈజ్ కమాండ్ అనమాట. సో ఈ కమాండ్ రన్ చేస్తే ఇప్పుడు కమాండ్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను వాట్ ఈస్ LS అని టైప్ చేసిన అనుకో, సో ఇన్ కేస్ మీకు LS కమాండ్ ఏం చేస్తావో తెలియదు అనుకో, అప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ LS అని టైప్ చేస్తే మనకు తెలుసు అన్నమాట కమాండ్ ఏం చేస్తుంది. లిస్ట్ డైరెక్టరీస్ అని చూపిస్తుంది, లిస్ట్ డైరెక్టరీ ఆర్ కంటెంట్స్ అని చూపిస్తుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు నేను LS CHMOD అని టైప్ చేసిన అనుకోండి, ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు చేంజ్ మోడ్ ఆఫ్ ది ఫైల్ అనమాట. సో అలాగే చేంజ్ పర్మిషన్స్ ఆఫ్ ది ఫైల్, సో అలా చూపిస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా కమాండ్ మనకు ఏం చేస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుసుకోవాలంటే వాట్ ఈస్ అండ్ కమాండ్ నేమ్ ఇస్తే మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ కమాండ్ 76వ కమాండ్ ఇందులో. సో టార్ కమాండ్ అన్నమాట. సో టార్ కమాండ్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనకు టార్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా మనకు ఫైల్ని కంపేర్ చేసి క్రియేట్ చేయడానికి అంటే జిప్ చేయడానికి అలాంటివి ఉంటప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఇఫ్ సపోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని నేను ఆర్కైవ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్స్ నేమ్తో ఉన్న వాటిని అన్నిటిని ఆర్కైవ్ చేయాలనుకున్నా కానీ మనము అంటే జిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో దానికోసం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే tar-cvf. ఓకే, cvf తర్వాత వచ్చేసి మనము టార్గెట్ ఇవ్వాలన్నమాట. సో టార్ డాట్ మనము ఎలా జిప్ చేయాలనుకుంటున్నాం ఏ ఫార్మాట్ ZZ. ఓకే, మనకు ఇలా జిప్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం దేని జిప్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి ఎంటర్ కొట్టేస్తే మనకు అది జిప్ అయిపోతుంది. సో ఏమేమి జిప్ అయినాయి అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను లిస్ట్ చేస్తే నాకు ఇక్కడ చూస్తే మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకు జిప్ అయిన ఫైల్ యొక్క నేమ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే జస్ట్ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేసి లిస్ట్ చేశాను. సో క్లియర్గా కనిపించడానికి నేను మళ్ళీ లిస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు article.txt అనే ఫైల్ లేదు, కాకపోతే ఇక్కడ నేను article.txt_file.gz ఉన్నది. సో నేను దీన్ని ఇప్పుడు అన్జిప్ చేస్తే నాకు మళ్ళీ ప్రీవియస్గా ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది వస్తుంది. సో క్రియేట్ చేయడానికి మనం ఇంతకుముందు C పెట్టాం కదా, C అంటే క్రియేట్. ఇప్పుడు మనం యాక్చువల్గా Z కాదు, ఇక్కడ మనము X పెట్టాలి. X పెడితే మనకు ఎక్స్ట్రాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నేను X పెట్టి ఎంటర్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ LL అని టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ అని టైప్ చేసి నేను ఇంతకుముందు ఆర్టికల్ ఫైల్ని రిమూవ్ చేశాను, బట్ ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ ఫైల్ అనేది రావడం జరిగిందన్న. అంటే ఏదైనా ఒక ఫైల్ని మనము జిప్ చేయడానికి అంటే ఆర్కైవ్ చేయడానికి అలాగే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. టార్ కమాండ్ అండ్ ఇక్కడ మనము C అండ్ Z అనే ఆప్షన్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 77వ కమాండ్. ఈ కమాండ్ వచ్చేసి ఇప్పుడు GZ కమాండ్ అనమాట, zip అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు మనకు సపరేట్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా, ఇప్పుడు అలా కాకుండా మనకు ఇందులో ఉన్న ఫైల్ని మనం జిప్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఫైల్ క్రియేట్ కాకుండా జిప్ అయిపోతుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు మనము యూజ్ చేసుకోవాల్సిన కమాండ్ ఏంటంటే gzip. సో ఇప్పుడు నేను gzip రన్ చేసి gzip అండ్ ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేస్తే ఏమైందంటే నాకు చూస్తే అది నాకు జిప్ అయిపోయింది అనమాట ఫైల్ విత్. సో ఇక్కడ article.txt అనే ఫైల్ అది లేకుండా జిప్ అయిపోయింది. సపోజ్ మళ్ళీ ఇప్పుడు జిప్ చేసాం కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని అంటే ఏం చేయాలంటే ఇక్కడ
జీజెట్ యాడ్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ -d అని పెట్టేసండి. సో ఇక్కడ మనకు 2 కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయగానే నీకు article.txt అనేది వస్తుంది. LL టైప్ చేస్తే నాకు ఇక్కడ article.txt అనేది వచ్చిందన్నమాట. సో అలాగొచ్చేసి మనం రెగ్యులర్గా ఇంకో యూజ్ చేసే కమాండ్ ఏంటంటే జిప్ కమాండ్ యూజ్ చేసి జిప్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను జిప్ చేయబోతున్నాను. సో .zip అని మెన్షన్ చేసి సో తర్వాత వచ్చేసి అంటే ఈ నేమ్ మనం కావాల్సిన నేమ్తో ఏదైతే జిప్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చేసి సో ఏదైతే జిప్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ అన్నిటిని మనం ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే అది వచ్చేసి మనకు జిప్ అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు కంప్రెస్ అయిపోతుంది, దాని యొక్క సైజ్ అనేది మనకు తగ్గిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇలా జిప్ అయిపోయింది, ఇక్కడ చూపిస్తుంది. దీన్ని అన్జిప్ చేయాలంటే జస్ట్ జిప్ అని పెట్టేసి ఈ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఆర్టికల్ అనే ఫైల్ ఉంది. సో నీకు రిప్లై చేయాలని అడుగుతుంది, ఉంటే రిప్లై చేయాలంటే R అని కొట్టేసండి. సో సారీ రీనేమ్ చేయాలంటే ఇక్కడ R అని కొట్టాలి, రిప్లేస్ చేయాలి అని అంటే S కొట్టాలి యాక్చువల్గా. సో S కొట్టకుండా నేను R కొట్టాను, రీనేమ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే 1 అని ఇచ్చేసి ఎంటర్ కొట్టేసాను. ఇప్పుడు 1 ఒక ఫైల్ అనేది కొత్త ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇందులో సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, జస్ట్ మనం రీనేమ్ చేయడం జరిగింది కాబట్టి. సో జిప్ యూజ్ చేసి ఈ విధంగా మనము ఫైల్స్ని జిప్ చేయడం కానీ అన్జిప్ చేయడం కానీ జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము హార్డ్వేర్ రిలేటెడ్ కమాండ్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి 76వ కమాండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనము ఏదైనా ఒక కర్నల్ యొక్క నేమ్ తెలుసుకోవాలనుకుంటే మనము అంటే ఇప్పుడు సపోజ్ మన సర్వర్లో ఏ కర్నల్ రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మనము uname -r అనే కమాండ్ రన్ చేయాలి. సో అప్పుడు వచ్చేసి మనకు మన కర్నల్ వర్షన్ అంటే కర్నల్ రిలీజ్ అయిన వర్షన్ ఏంటి అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 77వ కమాండ్ అది వచ్చేసి DMEG అనమాట. DMEG అంటే మనకు సర్వర్లో ఏదైతే హార్డ్వేర్ రిలేటెడ్ చేంజెస్ ఉంటావో సో వాటికి సంబంధించిన బ్లూటూత్ కానీ ఐపీస్ కానీ ఏమేమి డివైజెస్ కనెక్ట్ అయినవి కానీ సో ఏమైనా NFS ఇష్యూస్ ఉన్నావా, లేకపోతే మెమొరీ ఇష్యూస్ ఉన్నావా, లేకపోతే CPU ఇష్యూస్ ఉన్నావా, ఇంకేదైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నాయా, సో వాటికి సంబంధించిన అన్ని లాగ్స్ వచ్చేసి మనకు హార్డ్వేర్కి సంబంధించినవి సర్వీసెస్కి సంబంధించినవి అన్ని లాగ్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ DMEGలో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 78వ కమాండ్ LSSW కమాండ్ అనమాట. HW కమాండ్. సో ఇదేం చేస్తుందంటే మనకు హార్డ్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. మనకు ఏమేమి లైక్ పోర్ట్స్ ఏమేమి ఉన్నవి, సో అండ్ ఏమేమి మాడ్యూల్స్ ఉన్నవి, ఓకే, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. CPUs కానీ ఏమేమి ర్యామ్స్ కానీ ఆ ర్యామ్ ఏ స్లాట్ కనెక్ట్ అయింది అనేది, సో ఇంకా ఏమేమి మనకు ఫ్రీగా ఉన్నాయి అనేవి అన్నీ మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది, ఇన్ డీటెయిల్గా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 79వ కమాండ్ ఇది వచ్చేసి LSMBOD కమాండ్. సో ఇదేం చేస్తుందంటే మనకు ఏమేమి మాడ్యూల్స్ అనేవి లోడ్ అయి ఉన్నాయి సో అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగే వచ్చేసి ఆ మాడ్యూల్ అనేది ఏమి యూజ్ చేస్తుంది, ఓకే, USB యూజ్ చేస్తుందా లేకపోతే ఏమన్నా సర్వీసెస్ యూజ్ చేస్తున్నావా, ఓకే, ఆ మాడ్యూల్స్ అనేవి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. దానికోసం వచ్చేసి మనం యూజ్ చేసే కమాండ్ LSMBOD అనే కమాండ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనము ఏం తెలుసుకుందామంటే షెడ్యూల్ జాబ్స్కి సంబంధించినవి తెలుసుకుందాము. ఓకే, మనకు షెడ్యూల్ జాబ్స్ చేయడానికి మనకు 2 కమాండ్స్ యూజ్ చేస్తాం బేసిక్గా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రోమ్ ట్యాబ్ -L అని ఉంటుంది. సో మన క్రోమ్ ట్యాబ్లో మనకు
ఇక్కడ మనం షెడ్యూల్ చేస్తే జాబ్స్ ఇక్కడ మనకు లిస్ట్ చేస్తాయి, అక్కడ కానీ మనకి ఇక్కడ ఏం జాబ్స్ లేవు కాబట్టి మనకి ఏం చూపించట్లేదు. సో ఇక్కడ మనకి లిస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం పర్టికులర్గా టైం అండ్ డేట్ మెన్షన్ చేసి మనకు డైలీ 1 o'clock రన్ కమ్మంటే క్రోన్ జాబ్ వచ్చేసి డైలీ 1 o'clock రన్ అవుతుంది. సో ఎవ్రీడే అలా రన్ అవుతుంది. లేదా వీక్లీ వన్స్ పెట్టుకుంటే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్ అలా పెట్టుకుంటే అలా ఎలా షెడ్యూల్ చేస్తే అలా రన్ అవుతుంది. సో వాటిని చెక్ చేయడానికి మనము క్రోన్ టాప్ -L అనేది యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎడిట్ చేయాలనుకుంటే క్రోన్ టాప్ -E పెట్టి ఎడిట్ చేసి అందులో యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలి క్రోన్ జాబ్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన చూసి నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ జాబ్స్లో మనకు రన్ అయ్యేది ఏంటంటే AT కమాండ్ అనమాట. AT కమాండ్ అంటే పర్టికులర్ ఏదైనా ఒక టైం దగ్గర ఒకటేసారి రన్ అవ్వడానికి మనము AT కమాండ్ అనేది యూజ్ చేస్తాం. క్రోన్ జాబ్లో యాడ్ చేస్తుంది అంటే మనకు డైలీ లేదా అవర్లీ లేదా మంత్లీ అలా రన్ అవుతుంది కదా, అలా రన్ అవుతుంది క్రోన్ జాబ్లో. కాకపోతే ఓన్లీ AT కమాండ్ అనేది పర్టికులర్ ఒక టైం ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ టైం అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సిస్టమ్ CTL స్టేటస్ tomcat అని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇక్కడ నాకు సర్వీస్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ టైం ఏముంది, డేట్ అని రన్ చేస్తే నేను 2:53 అని ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని స్టాప్ చేస్తాను, పర్టికులర్గా ఒక టైం తర్వాత స్టాప్ చేయమని చెప్తాను. సో దానికోసం ఏం చేస్తానంటే ఈకో :: సిస్టమ్ CTL స్టాప్ tomcat అని పెడుతున్నాను. tomcat స్టాప్ చేయమని చెప్తున్నాను. సో నేను ఏం చేస్తాను ఇక్కడ 12:55 పెట్టి ఎంటర్ కొడుతున్నాను. సో ఇది 12:55 దగ్గర ఇది వచ్చేసి ఈ tomcat సర్వీస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దానికి వచ్చేసి ఇది ఎన్నో జాబ్, ఇది 4th జాబ్ అనేది షెడ్యూల్ అయింది. ఏ టైంకి 12:55కి రన్ అవుతుంది అని ఇక్కడ మనకు మెసేజ్ అనేది చూపిస్తుంది. అంటే ఇలా విధంగా షెడ్యూల్ చేస్తే ఇలా ఈ టైంకి ఇది వచ్చేసి ఈ సర్వీస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకు 54 అవుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తానంటే స్టేటస్ చూస్తాను, tomcat స్టేటస్. సో స్టిల్ tomcat స్టేటస్ అనేది రన్ అవుతుంది. సో 55 దగ్గర ఇది ఈ సర్వీసెస్ స్టాప్ అయిపోతుంది. సో నేను కంటిన్యూగా టైంని చూద్దాం. సో ఇప్పుడు 55 వచ్చేసింది. ఇప్పుడు స్టేటస్ చెక్ చేస్తాను. స్టేటస్ చెక్ చేస్తే నాకు ఇంతకుముందు ఇక్కడ యాక్టివ్ రన్నింగ్లోనే ఉండే. సో ఇప్పుడు ఏమైందంటే ఇది స్టాప్ అయిపోయింది. సో ఇన్యాక్టివ్ అయిపోయింది. సో ఇలా ATని యూజ్ చేసి మనము పర్టికులర్ ఏదైనా ఒక టైం దగ్గర ఏదైనా కమాండ్ రన్ చేయాలన్నప్పుడు మనం ATని యూజ్ చేసి అంటే జాబ్ని షెడ్యూల్ చేసి వెళ్ళచ్చు. సపోజ్ నువ్వు ఒక కమాండ్ని రన్ చేయాలి, ఒక సర్వీస్ని స్టాప్ చేయాలి ఒక 1 hour తర్వాత, కానీ ఇప్పుడు నీకు ఆఫీస్ అవర్స్ అయిపోయింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే 1 hour తర్వాత ఈ కమాండ్ని AT కమాండ్ యూజ్ చేసి 1 hour మన ఆఫీస్లో ఉండకుండా మనం స్టాప్ చేసి అనేది వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటే ఆ టైంని మెన్షన్ చేసి మనం స్క్రిప్ట్ మెన్షన్ చేస్తే ఆ స్క్రిప్ట్ ఆ టైంకి రన్ అనేది అవుతుంది. అంటే ఏదన్నా చెయ్యొచ్చు. సో మనము యూజ్ చేసుకోవాలన్నమాట AT కమాండ్. సో ఎలా చేయాలని నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపించాను. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 82వ కమాండ్, అది వచ్చేసి వాచ్ కమాండ్ అనమాట. సో వాచ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే df-th అని పెడుతున్నాను. సో ఈ కమాండ్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు df-th అని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనకు కంటిన్యూగా ఎంత ఫైల్ సిస్టమ్ యొక్క యూజేజ్ అవుతుంది, కంటిన్యూగా ఎంతెంత పెరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మనకు వాచ్ అని పెట్టి కమాండ్ ఇస్తే మనకి ఇక్కడ తెలుసుకుందాం కంటిన్యూగా మనకి ఎంతెంత అవుతుంది అనేది వస్తూనే ఉంటుందన్నమాట. సో కంటిన్యూగా తెలుసుకోవాలనుకుంటే మనము అప్పుడు ఈ వాచ్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ప్రాసెస్
మనము స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ అవుతుందా లేదా స్టేటస్ తెలుసుకోవాలనుకున్నప్పుడు సో అలాంటప్పుడు కూడా మనము ఈ వాచ్ కమాండ్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో కంటిన్యూగా మనం ఏదైనా ఒక స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మనం మాటికి రన్ చేయకుండా కమాండ్ ఒకటేసారి రన్ చేసి మనము మ్యాటర్ అనేది చేయొచ్చు. దానికోసం వాచ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం బేసిక్గా. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి n/3వ కమాండ్. సో ఆ కమాండ్ ఏంటంటే అన్మౌంట్ కమాండ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ ఇట కొన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో నేను దీన్ని అన్మౌంట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి నేను ఏం చేయాలంటే umount అని ఇచ్చి ఫైల్ సిస్టమ్ నేమ్ ఇచ్చి టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైప్ చేస్తే అంటే ఫైల్ సిస్టమ్ అనేది మనకు అన్మౌంట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే నాకు మళ్ళీ రన్ చేస్తున్నాను dev.th ఇక్కడ నాకు అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఈ విధంగా చేసి మనం ఏదైనా ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేయాలనుకుంటే మనం umount అని ఇచ్చి ఆ ఫైల్ సిస్టమ్ నేమ్ ఇస్తే మనకు అన్మౌంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి n/4వ కమాండ్. దీన్ని ఎలా మౌంట్ చేయాలంటే సో అది వచ్చేసి మౌంట్ కమాండ్ యూజ్ చేయొచ్చు. సో దానికి వచ్చేసి మౌంట్ అని ఇచ్చి ఫైల్ సిస్టమ్ నేమ్ ఇచ్చి ఎంటర్ అని కొట్టండి. సో కొడితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది మౌంట్ అనేది అయిపోయింది. సో మౌంట్ చేయాలనుకుంటే మనము మౌంట్ కమాండ్ అండ్ ఫైల్ సిస్టమ్ నేమ్ ఇస్తే మనకు మౌంట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి 74వ కమాండ్ అండ్ మౌంట్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి n/5వ కమాండ్. అది వచ్చేసి డూప్లికేట్ కమాండ్ అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ మనము డౌన్లోడ్ చేయాలి ఇంటర్నెట్ నుంచి అని అనుకోండి. సో అప్పుడు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయాలనుకుంటే మనము డూప్లికేట్ అని పెట్టేసి ఏదైతే ఫైల్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క ఇంటర్నెట్ యొక్క పాత్ని మనం మెన్షన్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డూప్లికేట్ అండ్ URL ఒక పైథాన్ యొక్క ఫైల్ని నేను డౌన్లోడ్ చేయాలనుకున్నాను, డౌన్లోడ్ అయింది. సో తర్వాత వచ్చేసి నేను LL టైప్ చేస్తే నాకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో ఏదైతే ఫైల్ డౌన్లోడ్ అయిందో ఆ ఫైల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే పర్టికులర్గా ఏదైనా ఫైల్ని మనం డౌన్లోడ్ ఇంటర్నెట్ నుంచి చేయాలనుకుంటే డూప్లికేట్ అనే కమాండ్ యూజ్ చేసి మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనం ఏదైనా రిపోజిటరీస్ ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆ రిపోజిటరీ నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డూప్లికేట్ అనేది యూజ్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి n/6వ కమాండ్. ఇది వచ్చేసి FTP కమాండ్ అనమాట. ఓకే, ఏదైనా ఒక FTPకి మనము కనెక్ట్ అవ్వాలనుకుంటే FTPని యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలంటే FTP యూజర్ నేమ్ తర్వాత వచ్చేసి FTP యొక్క సర్వర్ అన్నమాట. సో ఇలా ఇచ్చి మనము రన్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర FTPకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసింది లేదు కాబట్టి నేను చూపించట్లేదు. కాకపోతే నేను FTP ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఫైల్స్ అప్లోడ్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. సో లింక్ ఇస్తాను చూడండి. అలాగే వచ్చేసి SFTP కూడా ఉంటుంది. సో SFTPకి సంబంధించి ఇప్పుడు n/7వ కమాండ్ అన్నమాట. సో దీన్ని SFTPకి లాగిన్ అవ్వాలంటే సేమ్ యూజర్ నేమ్ SFTP యూజర్ నేమ్ అలాగే వచ్చేసి SFTP యొక్క SFTP సర్వర్ నేమ్ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. ఇలా ఇస్తే మనకు లాగిన్ అనేది అవుతుంది. FTPకి SFTPకి డిఫరెన్స్ ఏంటంటే SFTPకి డిఫరెన్స్ అంటే SFTPలో మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో దానికి వచ్చేసి S అంటేనే సెక్యూరిటీ అన్నమాట. సెక్యూర్డ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అన్నమాట SFTP అంటే. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి SCP కమాండ్స్. బేసిక్గా SCP కమాండ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఒక సోర్స్ సిస్టమ్ నుంచి డెస్టినేషన్ ఇంకో మిషన్ సో ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మనము ఫైల్స్ కాపీ చేయడానికి SCP అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా కాపీ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. సో ఆ వీడియో ఎవరైతే SCP యూజ్ చేయాలనుకుంటున్నారో అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్స్కి ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసి ఈ వీడియోని చూడండి SCPకి సంబంధించి. ఓకే, బేసిక్గా ఎందుకు వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడైతే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి n/9వ కమాండ్. ఇది వచ్చేసి IP టేబుల్స్ అన్నమాట. IP tables -l. సో నేను ఈ కమాండ్ రన్ చేస్తే నాకు మన దగ్గర ఏదైతే
ఐపీ టేబుల్స్ ఉన్నాయో అంటే ఫైర్ వాల్కి సంబంధించిన ఐపీ టేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. కాక ఇక్కడ నాకేం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే నీకు ఇక్కడ ఫైర్ వాల్ సర్వీస్ అనేది స్టాప్లో ఉంది, అందుకోసం నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. సో మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టేటస్ చూస్తే నాకు ఇక్కడ ఏముంది, స్టేటస్ యాక్టివ్, ఇది ఇన్యాక్టివ్లో ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని జస్ట్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓకే, స్టార్ట్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టేటస్ చూస్తే నాకు ఇప్పుడు యాక్టివ్ రన్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఐపీ టేబుల్స్ని లోడ్ చేద్దాం. సో దానికోసం వచ్చేసి ఐపీ టేబుల్ -L అని టైప్ చేస్తే సో మనకు యాక్టివేట్ అయ్యాయి అనమాట. ఐపీ టేబుల్స్ అన్ని వచ్చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో మనకు ఏ ఐపీ మనము అలో చేసాము అంటే ఈ ఐపీకి మనకు ఎక్కడ డెస్టినేషన్కి ఏమేమి ఐపీ చేసాము, ఎనీవేర్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఐపీ చేసాము అనేది తెలుస్తుంది. అలాగే మనము ఏ పోర్ట్కి అలో చేసామనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట బేసిక్గా. సో ఏమైనా బ్లాకింగ్స్ ఉంటే ఇక్కడ నుంచి మనం ఐడెంటిఫై అనేది చేసుకోవడానికి తెలుస్తుంది అనమాట. ఐపీ టేబుల్స్ని మనం చూడాలనుకుంటే ఈ విధంగా ఐపీ టేబుల్ -L అనే కమాండ్ని మనము పెట్టి చూడవచ్చు. పర్టికులర్గా ఏదైనా మనకు హోస్ట్కి సంబంధించి చూడాలంటే ఆ హోస్ట్ని వచ్చేసి ఇక్కడ మనము, లేదంటే సర్వీస్కి సంబంధించి చూడాలనుకుంటే ఆ సర్వీస్ని ఇక్కడ పెట్టి మెన్షన్ చేసి చెక్ చేయొచ్చు అనమాట. ఏదైనా సర్వర్ ఉంటే ఆ సర్వర్కి సంబంధించిన కానీ ఆ URLకి సంబంధించినవి కానీ ఇక్కడ నుంచి మనము ఇలా పెట్టి ఐపీ గ్రెప్ చేసి చెక్ చేస్తాం బేసిక్గా అయితే. సో నెక్స్ట్ వచ్చి వన్ ఆఫ్ ది యూజ్ఫుల్ కమాండ్ 90వ కమాండ్, అదేంటంటే జర్నల్ కమాండ్ యాక్చువల్గా. సో ఈ జర్నల్ కమాండ్ మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదైనా -L సో ఆల్ పెడితే మనకు తెలుసు అంటే మనకు ఏదైనా సిస్టంలో జరిగే సర్వీసెస్ కానీ ఓకే సిస్టంలో జరిగే చేంజెస్ కానీ మనము తెలుసుకోవాలనుకుంటే మనకు ఇది ఈ జర్నల్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా జర్నల్ -AA ఆల్ అని పెడితే మనకు చూపిస్తుంది అన్నమాట. మనకు సర్వర్లో ఏదైతే రీసెంట్గా చేంజెస్ అయినాయో ఆ చేంజెస్ అనేవి మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 91వ కమాండ్, అది వచ్చేసి స్క్రిన్ కమాండ్ అనమాట. స్క్రిన్ -LS అని నేను టైప్ చేస్తున్నాను. సో ఈ స్క్రిన్ కమాండ్ అనేది మనం బేసిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సర్వీస్ అనేది స్క్రీన్లో ఎనేబుల్ చేసి రన్ చేస్తే ఆ కమాండ్ మనము రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక బ్యాకప్ రీస్టోర్ చేస్తున్నాం అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలంటే అది ఒక 3-4 అవర్స్ టైం తీసుకుంటుంది. సో మనం ఇక్కడ డైరెక్ట్ రీస్టోర్ ఈ కమాండ్స్ ఇక్కడ రన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 30 minutes తర్వాత ఇన్యాక్టివ్ అయిపోతుంది, సెషన్ ఇన్యాక్టివ్ అయిపోయి అది క్లోజ్ అవుతుంది. సో అలా క్లోజ్ కాకుండా ఉండడానికి కోసం వచ్చేసి ఏం చేస్తారంటే స్క్రీన్ రన్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రీన్ సపోజ్ S అని పెట్టి నేనేం చేస్తున్నానంటే ఒక స్క్రీన్ నేమ్తో ఒకటి పింగ్ అనేది ping_1 అనే నేమ్తో ఒక స్క్రీన్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే పింగ్ google.com అని పింగ్ చేశాను. సో ఇక్కడ నాకు పింగ్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ Ctrl+AD అని టైప్ చేస్తే ఓకే Ctrl+AD అని టైప్ చేస్తే నేను బ్యాక్ రావాలి. సో బ్యాక్ వస్తే నాకు ఇప్పుడు స్క్రీన్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది అనమాట. దాన్ని చెక్ చేయడానికి స్క్రీన్ -LS అని టైప్ చేస్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు స్క్రీన్ నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, అంటే ఇక్కడ డిటాచ్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏదైతే కమాండ్ రన్ చేస్తానో స్క్రీన్ ఎనేబుల్ చేసి ఆ స్క్రీన్లో కమాండ్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దాన్ని ఇప్పుడు ఇన్ కేస్ మళ్ళీ మనం ఓపెన్ చేసి చూడాలనుకుంటే స్క్రీన్ -R అండ్ అదేంటి దానికి సంబంధించిన స్క్రీన్ నేమ్ ఇచ్చేసి పెడితే చూడండి ఇక్కడ మనకు పింగ్ ఇక్కడ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ దీన్ని మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే చేయొచ్చు, Ctrl+C అని పెట్టేసి ఎగ్జిట్ అని కొట్టేస్తే మనము ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మనకు స్క్రీన్ ఇస్ టర్మినేటింగ్ అని పడుతుంది. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ -LS అని పెడితే మనకి ఇక్కడ నో సాకెట్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. అంటే ఏదైనా ఒక పర్టికులర్గా ఒక బ్యాకప్ కానీ రీస్టోర్ చేయడం కానీ
లేకపోతే ఏదైనా ఫైల్స్ని కాపీ చేయడం కానీ మూవ్ చేయడం కానీ ఏదైనా ఒక స్క్రిప్ట్ని ఎక్కువసేపు రన్ చేసినప్పుడు సో మనకు స్క్రీన్ అనేది ఇన్యాక్టివ్ సెషన్లోకి వెళ్తుంది. సో అలా వెళ్ళకుండా ఉండడానికి కోసం వచ్చేసి మనము ఈ స్క్రీన్ కమాండ్ ఎనేబుల్ చేస్తాము. సో అందులో మనము స్క్రీన్ ఎనేబుల్ చేసి అందులో కమాండ్స్ అనేవి రన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 92వ కమాండ్, ఇది వచ్చేసి సిస్టమ్ CTL కమాండ్. సో సిస్టమ్ CTL స్టేటస్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్వీస్ని చెక్ చేస్తున్నాను. సో టోమ్క్యాట్ సర్వీస్ రన్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే సో ఇలా యూజ్ చేస్తామన్నమాట. దానికోసం యూజ్ చేసే కమాండ్ సిస్టమ్ CTL అనే కమాండ్. సో దీన్ని యూజ్ చేసి మనం ఒక సర్వీస్ని స్టేటస్ చెక్ చేయొచ్చు, లేదంటే స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, రీలోడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశాను, స్టార్ట్ అండ్ రీస్టార్ట్ అనేది చేస్తున్నాను. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంటే మనం రీస్టార్ట్ కూడా పెడితే రీస్టార్ట్ కూడా అయిపోతుంది. సో ఇంతకుముందు ఇక్కడ ఏముంది, స్టాప్ అయింది. సో నేను ఏం చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు స్టేటస్ చెక్ చేస్తున్నాను. సో సిస్టమ్ స్టేటస్ అండ్ సర్వీస్ నేమ్ ఇస్తే మనకు ఆ సర్వీస్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అంటే ఏదైనా ఒక సర్వీస్ని స్టాప్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ స్టేటస్ చెక్ చేయడానికి కానీ అలాంటప్పుడు మనం సిస్టమ్ CTL అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అలాగొచ్చేసి ఇప్పుడు 93వ కమాండ్, ఇంకో కమాండ్ ఉంటుంది సర్వీస్ అనే కమాండ్ ఉంటుంది. ఇది కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. సో సర్వీస్ మనము ఏదైనా ఒక సర్వీస్ స్టేటస్ చెక్ చేయాలంటే సర్వీస్ అని టైప్ చేసి ఏ సర్వీస్, ఓకే, ఆ సర్వీస్ నేమ్ ఇచ్చి మనం ఏం చేయాలనుకుంటున్నాం, స్టేటస్ చెక్ చేయాలనుకుంటే స్టేటస్ అని పెట్టేయాలి. స్టేటస్ అనేది చూపిస్తుంది. అలాగొచ్చేసి స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ అని కొట్టితే స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ మనం స్టేటస్ చూస్తే మనకు ఇన్యాక్టివ్లో ఉంది. మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే STRT స్టార్ట్ అని కొడితే సో స్టార్ట్ అయిపోతుంది. సిస్టమ్ CTL ఎలా యూజ్ చేస్తామో అలాగే మనము సర్వీస్ కమాండ్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఏదైనా సర్వీస్ని స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి, స్టేటస్ చేయడానికి సర్వీస్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 94, 95 కమాండ్స్ వచ్చేసి సెట్ అండ్ యూసెట్ అనమాట, అన్సెట్ కమాండ్స్. సో ఈ రెండు కమాండ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సెట్ కానీ అలాగే వచ్చేసి ఏంది అన్సెట్ కమాండ్ కానీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనము క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వీటికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను. సో ఇలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలనేది. సో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి 96వ కమాండ్ fdisk కమాండ్ అనమాట. సో fdisk అని టైప్ చేసి మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నవి. సో నేను ఏం చేశానంటే fdisk-l అని టైప్ చేసి ఎంటర్ పెట్టాను. సో ఇక్కడ ఎంటర్ చేస్తే నాకు ఏం చూపిస్తుంది అంటే సో డిస్క్లు మనకు ఏదైతే సర్వర్లో ఉన్న డిస్క్లు ఉన్నాయో ఆ డిస్క్ల యొక్క నేమ్స్ చూపిస్తుంది. ఇక్కడ డిస్క్ యొక్క నేము ప్లస్ ఆ డిస్క్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. 32 GB అనే సైజ్ అనేదితో ఉందని చూపిస్తుంది. అందులో ఏమేమి పార్టీషన్స్ క్రియేట్ అయినాయి అనేది ఇక్కడ మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అంటే డిస్క్ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్లో మనకు ఏదైతే స్టోరేజ్కి సంబంధించిన బ్లాక్ డివైజెస్ డిస్క్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సైజు కానీ అందులో ఏమైనా పార్టీషన్స్ ఏమేమి ఉన్నాయి కానీ సో చెక్ చేయాలనుకున్నప్పుడు మనము fdisk అనే కమాండ్ని -l అని కొడితే మనకు తెలుస్తుంది. అలాగే మనం పార్టీషన్స్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ సో ఈ fdisk కమాండ్తోనే పార్టీషన్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 77వ కమాండ్ lsblk కమాండ్ అన్నమాట. సో lsblk కమాండ్ మనకు ఏం చూపిస్తుంది అంటే మన సర్వర్లో ఏమేమి డిస్క్లు ఉన్నవి, సో వాటికి సంబంధించిన ఏమేమి పార్టీషన్స్ ఉన్నవి అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. పార్టీషన్ సైజ్ ఏంటి, ఆ డిస్క్ ఇప్పుడు సపోజ్ SDI డిస్క్ ఉంది. సో SDI డిస్క్ 30 GB ఉంది, అదేంటి డిస్క్, ఓకే, ఇలా చూపిస్తుంది అన్నమాట ఈ డిస్క్ అని. తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఏమేమి పార్టీషన్స్ ఉన్నాయి, SDA, SDA1, SDA3
2 3 ఉన్నాయి కదా. సో ఇవి ఏమేమి పార్టీషన్స్ అవి ఎక్కడ మౌంట్ అయి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు మౌంట్ పాయింట్ అండ్ అది పార్టీషనా లేకపోతే డిస్క్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే SDA డిస్క్లో మనకు 3 పార్టీషన్స్ అనేవి ఉన్నవి. ఇలా ఇక్కడ నుంచి మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి యూజ్ చేసిన కమాండ్ అంటే LSBLK కమాండ్ యూజ్ చేసి మనము తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా యూజ్ చేసే కమాండ్ ఏంటంటే సార్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. SORT సార్ట్ కమాండ్. ఇది వచ్చేసి 98వ కమాండ్. సో ఈ సార్ట్ కమాండ్ యూజ్ చేస్తే మనకు ఏమవుతుందంటే, నేను సపోజ్ క్యాట్ ఈ ఫైల్ ఉంది. సో నేను రీడ్ చేస్తున్నాను. సో రీడ్ చేస్తే ఏంటంటే నాకు ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అనేవి లేవు. సో ఈ వర్డ్స్ అనేవి నాకు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం రావాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే సార్ట్ని యూజ్ చేయొచ్చు. సార్ట్ -u ఏ ఫైల్లో నుంచి కావాలనుకుంటున్న ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే ఇప్పుడు వచ్చేసి నాకు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వచ్చేసి మనకు అన్ని లైన్స్ వచ్చేసి సార్ట్ అవుట్ అయినవి. అంటే ఏదైనా ఒక మనకు కావాల్సిన ఫైల్లో సర్వర్ పాత్లో కానీ మనము ఆల్ఫాబెట్ ప్రకారం మనం లిస్ట్ అవుట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు వచ్చేసి మనము సార్ట్ అవుట్ చేయాలనుకుంటే సార్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అన్నమాట. లాస్ట్ 2 కమాండ్స్ వచ్చేసి వన్ వచ్చేసి రీబూట్ కమాండ్. ఓకే, ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు సర్వర్ అనేది రీబూట్ అవుతుంది. అలాగే వచ్చేసి మనకు నెక్స్ట్ షట్ డౌన్ కమాండ్ ఉంటుంది. సో ఈ షట్ డౌన్ కమాండ్ రన్ చేస్తే మనకు ఏమవుతుందంటే సర్వర్ అనేది షట్ డౌన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ పర్మిషన్ ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా డౌన్ టైమ్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ మీరు సర్వర్ని డౌన్ చేయడము రీబూట్ చేయడం అనుకుంటున్నప్పుడు మాత్రమే ప్రొడక్షన్ సర్వర్స్ అయితే మీరు చాలా కేర్ఫుల్గా రీబూట్ కానీ షట్ డౌన్ చేయడం కానీ యూజ్ చేయాలి. సో మీకు ఏదో కమాండ్స్ తెలుసు, కమాండ్స్ని ప్రాక్టీస్ చేస్తా అన్నట్లు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ప్రొడక్షన్ సర్వర్స్ డౌన్ అయిపోతుంది, చాలా ఎస్కలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైనక్స్లో మనం ఏదైనా ఒక కమాండ్ రన్ చేస్తున్నాము అంటే పర్టికులర్గా కమాండ్ మనకు ఏం అవుట్పుట్ అవుతుంది అంటే రన్ చేస్తే మనకు ఏమవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కమాండ్స్ అనేవి రన్ చేయండి. ఓకే, ఇదొక మా సజెషన్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వీడియోలో ఇంతే అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మీరు 100 వెరీ యూస్ఫుల్ రెగ్యులర్ యూజ్డ్ కమాండ్స్ గురించి ఈ వీడియోలో మీరు నేర్చుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనేది కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.